హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, వైఆర్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్రజా వెలుగు దినపత్రిక శ్రేయాభిలాషులు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఇంటిల్లిపాది కూడా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వైఆర్ టీవీ. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎట్లున్నది వాతావరణ పరిస్థితులు, ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయనేది అనేక అంశాలను కూడా చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ నేను చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పండి. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో తెలంగాణ గలం, తెలంగాణ ధలం, తెలంగాణ బలం నినాదంతో పూర్తిగా కూడా రాబోయే ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా మరొకసారి ఈ రాష్ట్రానికి పట్టిన పీడిని, ఆ శనిని, దరిద్రాన్ని వదిలించాల్సింది తెలంగాణ ప్రజలే. ఇప్పటి వరకు దాదాపుగా 30 రోజులైతే అయిపోయినాయి. ఇక మిగిలిన కేవలం 70 రోజులు మాత్రమే. ఆ 70 రోజులలో మరి 100 గ్యారెంటీలకు చట్టబద్ధత కానీ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా మనం చర్చించుకుందాం. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా మీకు ఒక అంశాన్ని కూడా తెలియజేస్తున్న తెలంగాణ ప్రజలరా, మనమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిపాలనకు సంబంధించి దాంతోపాటు ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా కూడా మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలియజేయండి. దాంతోపాటుగా మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కూడా అందించండి. రైట్, ఇక ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెళ్లే ముందు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. దాంతోపాటుగా మనం ఏదైతే అనుకున్నామో మన యొక్క లక్ష్యాన్ని ముద్దాడాలి అంటే ఇగో 9908572666 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. వైఆర్ టీవీ ఎప్పుడూ మీతోనే ఉంటుంది, మీకోసమే ఉంటుంది, మీతో ప్రయాణం చేస్తుంది. మన నినాదం ఒకటే, మీ అందరికీ తెలుసు, ప్రజల క్షేమం వైపే మన ప్రయాణం అనేది ఉంటుంది. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక ఈరోజు ప్రధాన అంశాలకైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మొదటగా నమస్తే తెలంగాణ దినపత్రిక. ప్రస్తుతం తెలంగాణలో పూర్తిగా కూడా వాస్తవాలను అందించే దినపత్రిక, తెలంగాణ ప్రజల పక్షాన ఉండే దినపత్రిక నమస్తే తెలంగాణగా అభివర్ణించవచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే విపక్ష పాత్రను పోషించడానికి సిద్ధపడ్డది కాబట్టి. సో ఖచ్చితంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రైట్, ఇక మెయిన్గా మొదటి అంశాన్ని ఒకసారి అయితే చూద్దాం. దానికి సంబంధించిన అంశాన్ని చూడొచ్చు. భోగభాగ్యాలతో భోగితో సంక్రాంతి సంబరాలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ శోభతో లోగిళ్లు కలకలలాడాయి. భోగి పర్వదినాన ఊరువాడ తెల్లవారుజామునే సందడి నెలకొంది. ఏడాదంతా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని భోగి మంటలు వేశారు. హైదరాబాద్ శిల్పారామంలో గంగిరెద్దులతో హరిదాసు సందడి కూడా చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. రైట్, ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏనాడు కూడా తెలంగాణ ప్రజల పక్షాన కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించి అక్కడ ఆర్థిక నిధులు ఎంతున్నాయి, రాష్ట్రానికి సంబంధించి ఎంత అప్పులు అవుతున్నాయి, ఎంత నిల్వలు ఉన్నాయి, ఏం కథ అనేది ఏ రోజు కూడా తెలంగాణ సమాజానికి చెప్పలేదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇంటి గుట్టు ఏంది అంటే తండ్రి, అంటే ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆ తండ్రి పూర్తి స్థాయిలో బాధ్యతలను తీసుకొని అన్నీ కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి పరిస్థితే కేసీఆర్ కూడా చేసిండు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు అయితే జరిగినాయి. అది వాస్తవమైన విషయం. రైట్, ఇప్పుడు తెలంగాణలో ఏంటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే కరెంటు కటకట ఎందుకు వస్తుంది, నీళ్ళగోస ఎందుకు వస్తుంది, దానితో పాటు రెగ్యులర్గా పడాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలకు రైతు బంధు కానీ, పింఛన్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఈ పథకాలన్నీ ఎందుకు బ్రేకులు అవుతున్నాయి, దాంతోపాటు కేసీఆర్ కిట్టుగా చెప్పబడే ఈ అంశాలన్నీ కూడా ఎందుకు బ్రేక్ అవుతున్నాయి, ఈ విషయాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. బలంగా వాదిద్దాం. ఈరోజు హైదరాబాద్లో కరెంటు కోతలు 2 గంటలు కోతలు ఉండే అవకాశం అంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే 6 గంటలని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఒక్కచోట కాదు,
ఒక జిల్లాకు ఇంకో జిల్లాకు సంబంధం లేదు, ఒక సిటీకి ఇంకో సిటీకి సంబంధం లేదు, ఒక నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గానికి సంబంధం లేదు, ఓ పల్లెకి ఇంకో పల్లెకు సంబంధం లేదు. జిల్లాల వారీగా కోతలు ఎట్లా పెడుతున్నారంటే చెరువుగాక నిండి గండి పడ్డట్టుగా పడుతున్నది కోతలు. మరి ఇదివరకు 24 గంటల కరెంటు నిరంతరాయంగా ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కే దక్కుతుంది. మరి ఈరోజు కరెంటు కోతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. పండుగ పూట కరెంటు కోతలు వస్తున్నాయని యావత్తు తెలంగాణ ప్రజలు కూడా బెంబేలెత్తిపోతా ఉంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం ఒక్కరైనా మాట్లాడే పరిస్థితి లేదా? ఒకరు నేనే నెంబర్ 1 అంటారు, ఇంకోడు నేనే నెంబర్ 2 అంటారు. మరి తెలంగాణ ప్రజలు ఏంది అంటే గుండుస్తున్నానా, లేకపోతే తెలంగాణ ప్రజలే నెంబర్ 1 అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు? ఈ విషయం యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలవాల్సిన బాధ్యత లేదా? ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణలో కనీసం కూడా ఒక మంత్రి కూడా మాట్లాడలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా? ఇందుకోసమా మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మార్పు 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 అంటూ మళ్ళొక్కసారి ఆంధ్ర బానిస చేతులలో పెట్టినమని కొంతమంది చెవులు కోరుకుంటున్నారు. అరే ఇంత అన్యాయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు గురవుతా ఉంటే ఎందుకు ఏ ఒక్క మంత్రి మాట్లాడట్లేదు? అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి కరెంట్ ఆఫీసు పోయి లాంగ్ బుక్ను తీసుకొచ్చి మరి యావత్తు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంటే కేసీఆర్కు సంబంధించి 11 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినా కూడా ఏంది బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసిండు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు నిరంతరాయంగా ఎట్లాగా వచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నది? ప్రతి జిల్లాకు ఎన్నెన్ని గంటలు ఇస్తున్నది అంటే ఈ క్వశ్చన్ అడగద్దు వాళ్ళను. మీరు ఎన్ని గంటలు కోత పెడుతున్నారు అని అడగాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగలదాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎన్ని గంటలు కోత పెడుతున్నారు? ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? కరెంటు కోతల గురించి మీరు ముందే మాట్లాడిన మీరు ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా. స్వయంగా వెల్లడించిన TSSPDCL CMD అట కొద్దిసేపటికే డిలీట్ చేసిన మరో ట్వీట్. ఏంది సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు కాంగ్రెస్ రాకతోనే కోతలన్నీ సెటైర్ల వర్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. చలికాలంలోనే రాష్ట్రంలో కరెంటు కోతలకు ముహూర్తం ఖరారైపోయింది. రోజు 2 గంటల కరెంటు కోతలు ఉండవచ్చని TSSPDCL CMD ముషారఫ్ అలీ షారుఖీ ఆదివారం స్వయంగా వెల్లడించారు. GHMC పరిధిలో కరెంటు తరచుపోతున్నదని నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన కరెంటు కోతలపై సూచాయించగా వెల్లడించారు. GHMCలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలలో అంతరాయానికి చింతిస్తున్నాం. వచ్చే వేసవి రబీ సీజన్లో దృష్టిలో పెట్టుకొని వార్షిక నిర్వహణ పనులు జరుగుతాయన్న విషయం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అది అధిక డిమాండ్ దృష్ట్యా రోజు 2 గంటల కరెంటు కోతలు అవసరం పడవచ్చు అని తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ట్వీట్ను డిలీట్ చేశారు. మరో ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే GHMCలోనే సరఫరా నిరంతరాయంగా అధికంగా ఉంది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చేయండు. ఇక చూడండి తెలంగాణ ప్రజలారా, ఈయన చేసిన ట్వీట్ డిలీట్ చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా GHMCలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చింతిస్తున్నాం. వచ్చే వేసవి రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకొని వార్షిక నిర్వహణ పనులు జరుగుతున్నాయన్న విషయం అందరి దృష్టిలో పెట్టాలి. అధిక డిమాండ్ దృష్ట్యా రోజు 2 గంటల పాటు కరెంటు కోతలు అవసరం పడవచ్చు. మెయింటెనెన్స్ అనేది నిరంతర ప్రక్రియ. ఇది ప్రతి 2వ శనివారం జరుగుతుంది. మొదటి విద్యుత్ సరఫరాపై ఇది ప్రభావం చూపదు. అంటే ఏం చెప్తున్నాడు అంటే 2 గంటల కరెంటు కోత అయితే బరాబరి ఉంటుంది. మీరు ఏమన్నా అనుకోరు తెలంగాణ ప్రజలు, ఇది వాస్తవం. మరి ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు 2 గంటల కోత పోయిందా? గంట కూడా కరెంటు కాదు. నిరంతరాయంగా తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులు అయితే వెలిగినాయి కదా. తెలంగాణలో ఎక్కడైనా చీకటి అలుముకుందా? తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా కరెంటు నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయా? ఆఖరికి వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఈదురుగాలులు వచ్చినా కూడా గంటలలో పూర్తిగా కూడా మళ్ళీ కరెంట్ అందించిన ఘనత కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కేది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోపం ఎక్కువ అంటారు. ఈరోజు గదే జరుగుతున్నది. ఏకంగా ఒక ఆఫీసర్కు సంబంధించి ఆయన బరాబరి పోస్ట్ పెట్టి మరీ డిలీట్ చేసిండు. సరే, ఆయన ఏమైనా చిన్న పొజిషన్లో ఉన్నాడంటే కాదు, ఆయన CMD స్థాయిలో ఉన్న వ్యక్తి. ఏంది 2 గంటల కోత అనేది ఉంటుంది. వచ్చే రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకొని, వేసవి రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అంటే అప్పుడు నిరంతరాయంగా విద్యుత్ అధిక డిమాండ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఇప్పటి నుండే కోతలు పెడుతున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ ప్రజలారా చూడురి, మీరే చూడాలి. కరెంటు కోతలు తెలంగాణలో మోపైనాయా?
రేపు రేపు అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ గుండె నిబ్బరంగా పెట్టుకోర్రి. ఇక మునినోళ్ళను నిజంగా మొత్తమే మునుగుదాం అనుకుంటారా, లేకపోతే గట్లెట్లుంటుంది బానిస సంఖ్యలను తెలిసి మరొకసారి పోరాటం చేద్దాం అనుకుంటారా? మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. ఎందుకంటే వాస్తవ విషయాలను మాత్రం మీ ముందుండే పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు తెలంగాణలో కరెంటు కోతలు రాబోతున్నాయట. ఇప్పటికే కొన్ని చోట్ల కరెంటు కోతలు వస్తున్నాయి పలు జిల్లాలకు. అంటే ఒక జిల్లాకు సంబంధించి ఇంకో జిల్లాకు సంబంధం లేకుండా ఓ జిల్లాలో అర్ధగంట పోతే ఇంకో కాడ గంట పోతుందట, ఇంకో కాడ 2 గంటలు, ఇంకో కాడ 6 గంటలు పోయిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయట. మనకి కాలర్స్ కూడా చాలామంది చెప్పిళ్ళు ఏమని, మేము మిషన్ కుడతాం అన్నా మా ఇంట్లో కరెంటు 4 గంటలు 6 గంటలు కూడా పోయిందంటూ మొన్న చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతే చీకట్లు వస్తాయి. మీ అందరికీ గుర్తుండాలి, గతాన్ని మనం మళ్ళొక్కసారి నెమరేసుకుందాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎంత ఘోరంగా ఎంత అధ్వానంగా ఉందో కూడా తెలుస్తున్న పరిస్థితి. మళ్ళొక్కసారి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే సమాధానం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది కదా తెలంగాణ ప్రజలరా. ఇదెవరు క్రియేట్ చేసిన వార్త కాదు, ఇదెవరు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కాదు. వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పాలి. గాయాల కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఈ రోజున కేసీఆర్ లేకపోతే పరిస్థితి ఏమైపోతుంది? తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటం చేసి విపక్షంలో ఉన్న కేసీఆర్ గొప్పోడా, లేకపోతే అధికారం కోసం 10 ఏళ్ళు కూడా విపక్షంలో ఉండలేని వీళ్ళు గొప్పోళ్ళ? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన తర్వాత ఈ తెలంగాణలో సంక్షేమ పథకాలు దానితో పాటుగా నిరంతరాయంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకున్న కేసీఆర్ గొప్పవాడా, లేకపోతే రాగానే వ్యక్తిగత కక్షలతోని కాళేశ్వరంలో అది జరిగింది, సచివాలయంలో ఇది జరిగింది, మిషన్ భగీరథలో అది జరిగింది, మిషన్ కాకతీయలో అది జరిగింది అని బట్టగాల్చి మీదేశుడే తప్ప నిజానికి అక్కడ అవినీతి జరిగిందని ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి వాస్తవం కాదా? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, సరే ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చేసిండు, బాగానే ఉన్నది. మార్పు 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 అని చెప్పి బంగారు పల్లెంలో అన్నం తినేటోళ్లకు మనకు ఆ పల్లెంలో మట్టి పోసిన పరిస్థితి, మన కంచంలో మనమే దుబ్బ పోసుకున్నాం. ఈరోజు గదే జరిగిపోయింది. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఎట్లుండు ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అన్న. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దయచేసి చెప్తున్నా, ఎవరో పగటేషగాడు కనుక వేషం వేసుకొని వచ్చినట్టు చెప్పినట్టు, లేకపోతే ఇంకేదో బట్టగాల్సి మీదేసే ప్రయత్నం జరిగింది. మార్పు మార్పు అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే నినాదం వస్తున్నది. మనం తినే కంచంలో మనమే దుమ్ము పోసుకున్నాం, దుబ్బ పోసుకున్నాం. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండేది, మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ పైన కేసీఆర్ అత్తడు అనుకున్నాం. ఆ నినాదం తప్పన్నా. ఎప్పుడైనా కూడా ఎక్కడ ఓటమి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మీరు బీఆర్ఎస్ కేసేది ఉంటే ఇలా పరిస్థితులు మరోలా ఉండేవి. వాస్తవమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతల పరిస్థితులు ఏందండి అంటే చలికాలంలో గిట్లుంటే ఎండాకాలంలో ఇక మనం ఊహించడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఏర్పడతాయా అంటే అవునని అనిపిస్తున్నది కదా. కేసీఆర్ అనే బాపు ఈరోజు తెలంగాణకు పెద్ద దిక్కుగా తండ్రిగా ఒక పెద్దన్న పాత్రలో పోషించే ఉద్యమ నేతను మనం పక్కన పెట్టి ఎక్కడో బానిస బతుకులు బతికిన ఆంధ్ర మోకరిల్లిన ఆంధ్ర బూట్లు మోసి ఆంధ్ర బూట్లు దుడుసులను తీసుకొచ్చి ఈరోజు మనం ప్రభుత్వాలు గద్దెనెక్కిస్తే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ బలంగా జరగాలి. ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థలు మోకాళ్ళు తలొగ్గి వాళ్ళకు బానిస బతుకులు బతికిన వాళ్ళందరూ ఈరోజు పెత్తనందారి వ్యవస్థ చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ను ప్రతి ఒక్కరు దిట్టిలు కదా. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? ఉస్మానియా యూనివర్సిటీ నుండి కాకతీయ యూనివర్సిటీ నుండి ఎంతమంది విద్యార్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు? వీళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులందరూ ఈరోజు కేబినెట్ లేరా? ఆ కేబినెట్లో ఉన్న ఎవ్వరు ఒకరిద్దరు మినహా మొత్తం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే కదా. ఓ ఏకంగా కూడా తన యొక్క వాహనంలో ఇంత పెద్ద గన్ను పట్టుకునే బయటికి బయలుదేరిన పరిస్థితి. అంటే నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అంధకారంలోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక పెద్ద సన్నాసి ఉంటాడు. తెలంగాణ సమయంలో ఉద్యమం నడుస్తున్న సమయంలో ₹1 కూడా ఇయ్యను, ఏం బీక్కుంటావు పీక్కు అన్నాడు. డైరెక్ట్ అదే అట్లనే అన్నాడు. ఇక తెలంగాణ భాష మాట్లాడుకుందాం. ఇక మనం తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ భాషను తెలంగాణ యాసను కనుక మనం చెప్పకపోతే ఇక వీళ్ళు నెత్తినెక్కి కూకునే ప్రమాదం ఏర్పడుతున్నది. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉంటే
ఈరోజు కరెంటు కోతలుండా, మీకు రైతు బంధు సమస్య ఉందా, మీకు నీళ్ల సమస్య ఉండునా, కళ్యాణ లక్ష్మి సమస్య ఉండనా, షాదీ ముబారక్ సమస్య ఉండునా, దాంతోపాటు ఈరోజు మీకు ఏంది ఆపద వచ్చిందంటే ఎంతసేపట్లల్లా కేసీఆర్కు సంబంధించి మీరు ట్వీట్ చేస్తే ఎన్ని క్షణాలల్లో అయిపోయేది. ఇప్పటి వరకు ఆపద వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక భవన్ పెట్టి ఆ ప్రగతి భవన్ పేరు మార్చి అక్కడ ప్రజావాణి అని చెప్తారు. 11 దాటితే దిక్కు దివాన్ ఉండదు, ఓ ఎమ్మెల్యే ఉండడు, ఓ మినిస్టర్ ఉండడు, ఒక సీఎం ఉండడు. నేనేమని చెప్తా, నేను ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఒక్కరు కూడా వస్తాం, వచ్చి పూర్తిగా కూడా ఇక్కడ కూర్చుంటాం, కూర్చొని ఏం చేస్తామంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తాం. 30 రోజులలో జరిగింది ఏందో తెలుసా, 3 చెరువుల నీళ్లు తాగిచ్చులు. ఎట్లా అంటావా, బుల్డోజర్లతోని ఒక మహిళా ఇల్లును ధ్వంసం చేయడం, ఓ మంత్రి అనుచరులు పూర్తి స్థాయిలో 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం చేయడం, ఇంకో మంత్రి అనుచరులు ఒక సైనికుడి మరణానికి వాళ్ళే మూల కారణమయ్యారనే ఆరోపణలు, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో రైతులకు రైతు బంధు లేదు, ఇంకో కొన్ని చోట్ల నీళ్లకు పంట పండియడానికి నీళ్లు లేని పరిస్థితి, కరెంటు కోతలు. ఆలోచించండి, ఇది వాస్తవమైన విషయాలు అవునా కాదా మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంటే బాగుండేది, ఇది తెలంగాణ ప్రజల నినాదం. కానీ వాస్తవానికి కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పిదాల వల్ల ఈరోజు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాదాపుగా 20 ఏండ్ల పాటు ఆ రాష్ట్రాన్ని ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఉద్యమ నాయకుడే సీఎం అయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరిగింది, 10 ఏళ్ళకే పక్కన పెట్టినాం, 5 ఏళ్ళకే ఏదో కోపం వచ్చినట్టుగా తిట్టినాం. ఈరోజు జరిగిన పరిస్థితి ఏంది, ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే నేను మళ్ళీ రాష్ట్రానికి సారథిగా రాకపోతే మాత్రం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే 30 రోజులు కాలేదు కదా అని ఒక రకమైన విమర్శ చేస్తున్నారు. సరే 30 రోజులు కాలే, మీ భాషలనే నేను చెప్తా, 30 రోజులు కాలే కదా అన్న, మరి కరెంటు కోతలు ఏందన్నా, దీని పరిస్థితి ఏంది, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి. ఇంకొకటి 30 రోజులు కాలే కదా, 30 రోజులలో అధికారిక వాహనాలు కానీ, దాంతోపాటు ఇల్లులు కానీ, లేకపోతే పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ కానీ, ఈరోజు ఎక్కే వాహనం, పోసే పెట్రోలు, పోసే డీజిలు, డ్రైవరు, సెక్యూరిటీ, దాంతోపాటుగా తినే తిండి, పండే మంచం అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినయే కదా. మనం ఇచ్చే జీతంతోని అక్కడ సకల సౌభాగ్యాలతోని ఆయన వర్ధిల్లుతూ హ్యాపీగా మంచిగా సకల రాజభోగాలను అనుభవిస్తూ పూర్తిగా కూడా పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ ఇంట్ల పైసలో వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులో కాదు కదా, అంటే మనం ప్రశ్నించాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ప్రశ్న అనే అస్త్రం ఎక్కడ మొదలైంది, డిసెంబర్ 9వ తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నాడు అన్న. బ్యాంకులలో పోయి గిట్ల పోయి గట్ల తెచ్చుకో రాజన్న, ఎల్లన్న, మల్లన్న, పుల్లన్న, పోవే నేను ఇస్తా, ఏముంటుంది అన్న అని చెప్పి నమ్మితిరి, మునిగితిరి. ఇప్పుడు వీళ్ళని ఎవరు తీసుకురావాలి. కొన్ని చోట్ల రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతున్నాయి. పాపం ఈ పేపర్ ఏమో ఎడవైంది, ఇగో ఈ పేపర్ అమ్మ, ఈ బుజ్జమ్మ, ఏడున్నావు బుజ్జమ్మ దా, ఇగో ఈ పేపర్కు పాపం ఇప్పుడు కానత్తలేదు, కళ్ళు కనబడతలేవో, కంటి దావకన్నా తీసుకుపోలేమో. రోజు ఇగో ఇక్కడ రైతుల వార్త ఉండేది, ఇగో ఏ ప్లేస్లో ఇగో గీ స్థానంలో ఆ రైతుల వార్త ఖచ్చితంగా ఉండేది, ఒక్కటన్ను ఉండేది రోజు. మరి పాపం ఈరోజు ఎందుకు కనబడతలేదో నాకైతే అర్థమవుతలేదు. ఆ పేపర్కు మరి ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికారిక కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉండి జీతాలు తీసుకున్నప్పుడు ప్రజలకు కూడా న్యాయం చేయాలి. మీరు 30 రోజుల్లోపు ఇచ్చిన హామీలను నేను అడిగిన 30 రోజుల తర్వాత జరగబోయే హామీలను అడగలే. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అడగలే నేను. మీరన్న పింఛను, మీరన్న రైతు బంధు, మీరన్న రుణమాఫీ, ఒక్క నెలాగక్క చెల్లమ్మ అక్క ఏంది పెద్దవ్వ చిన్నవ్వ ఒక్క నెలాగు 4000 పింఛన్ అంటివి. ఓ రైతన్న కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 2 లక్షల రుణమాఫీ అంటివి, 15,000 పెట్టుబడి సాయం అంటివి. కౌలు రైతులకు ఇద్దరికి ఏడబోయింది అని అడుగుతున్నది రోజు తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది అంటే చీకటి కూరలలో, అంధకారంలో, ఆఖరికి ఈరోజు మనం ఇప్పుడే చలికాలంలోనే ఇలాంటి పరిస్థితులు వస్తే వచ్చే వేసవి పరిస్థితి ఏంది, రబీ సీజన్ పరిస్థితి ఏంది, అప్పుడు ఇంకా విద్యుత్ వినియోగం అనేది తారాస్థాయిలో ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, అధికంగా వాడతారు, అప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ రోజుకి ఇప్పుడే కరెంట్లు చీకట్లు వాళ్తే ఏంది పరిస్థితి. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఓ మంత్రిగా చేసిన అనుభవం లేదు, ఏది లేదు. నెంబర్ 1 నేనంటే నెంబర్ 2 నేను, లేదు మొత్తం నేనే చేసిన, గీది వాళ్ళ కుంపటి తప్ప
తెలంగాణ ప్రజలు ఏమైపోతున్నారు, నా తెలంగాణ సమాజం ఏమైపోయింది, అరే నేను మహాత్మా జ్యోతిరావు పూలే వచ్చిన అలా నేను ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగినా, నేను ఇచ్చిన వాగ్దానం ఏంది, ఆ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చగలుగుతున్నా, దాంతోపాటు ఈరోజు తెలంగాణ యువతకు నేను ఏం హామీ ఇచ్చినా ఏమైపోయింది, దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ ఏడున్నారు, ఇవన్నీ మనకెందుకు, జెండా మోయాలి, ఏంది ఫ్లెక్సీలు కట్టాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకలు చేయాలి, చలో నువ్వు వెళ్ళిపో, నేను పోయి మంత్రిపీఠం మీద ఎమ్మెల్యేగా సీఎంగా కూకుంటా అనే పరిస్థితులు వచ్చినాయి. నీవు ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఇది. కరెంటు పరిస్థితి ఏమైపోయింది అంటే కోతలు మొదలైనవి. ఇక రేపు ఏం జరుగుతాయో కూడా చెప్పలేం. ఇది జస్ట్ ఫర్ డెమో, జస్ట్ డెమో. రేపు తెలంగాణలో ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. రంజితన్న మొదటి నుండి ఎందుకు హెచ్చరిస్తున్నారు అంటే ఇదే బీఆర్ఎస్ పార్టీని మనం మొదటి నుండి అడిగేది ఉంటే ఈరోజు కేసీఆర్ 20 సంవత్సరాలు కాదు మరో 30 సంవత్సరాలు అని ఉండేటోడు. ఏంది అంటే ఈ ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మొత్తానికి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కరెంటు కోతలు అయితే మొదలవుతున్నాయంటూ కూడా స్వయాన సోషల్ మీడియాలో అందరూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఇది లీడర్ లక్షణం అని చెప్తాను. ఒక్కసారికి చూపెట్టు, పాపం ఈ కుటుంబాన్ని చూస్తే నాకే బాధ అనిపించింది. అన్న కేటీఆర్ అన్న, శ్రీనివాస్ గౌడ్, ఇతర సభ్యులు మల్లేష్ యాదవ్ సతీమణికి 5 లక్షల చెక్కు అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీకు ఒక విషయాన్ని ఇలా గుర్తు చేస్తా. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్స్, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటికి పెద్దన్న లెక్క కేటీఆర్ ఉంటాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ములుగు జిల్లాకు సంబంధించిన మిత్రుని కోల్పోయినప్పుడు కానీ, ఆ తర్వాత మిత్రుడు గాయకుడు సాయి చంద్ను కోల్పోయినప్పుడు ఈ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిల నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా కదిలి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని మేమున్నాం మీకంటూ కూడా భరోసా ఇచ్చిందో విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నమ్ముకున్నోళ్ళను హక్కున చేర్చుకున్నది. ఈరోజు కేటీఆర్ అదే పని చేసిండు. ఒకసారి చూడండి, ఇక్కడ 5 లక్షల సాయం అనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించి పెద్ద దిక్కును గోలిపోతే అక్కడికి వెళ్ళి పిల్లలు ఏడుస్తూ ఉంటే మీరు ఏడవద్దమ్మా, ఒక అన్న లెక్క నేను ఎప్పుడు ఉంటా అని చెప్పి కన్నీళ్ళు, మీరు ఏడుస్తే ఆ పిల్లలు ఏడుస్తున్నారు అంటూ ఓదార్చిండు. నేనున్న తల్లి నీకు సొంత అన్న లెక్క నేనున్నా అని కేటీఆర్ భరోసానిచ్చిండు. ఒకసారి చూడండి, మా వాళ్ళ జోలికి వస్తే సహించం, ఇక సరిపోదా మీరు పోరాటం చేయడానికి? ఈ ఒక్క టైటిల్ సరిపోదా బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధరంగంలోకి కథనంలోకి అడుగుపెట్టి పోరాటం చేయడానికి? మా వాళ్ళ జోలికొస్తే సహించం సరిపోతుంది కదా. మీకిచ్చే భరోసా, ధైర్యం, కొండంత దీవెనలు ఇక్కడనే ఉన్నాయి కదా. నీకు ఏదైనా అయితే భరించర్రా, నా సొంత తమ్ముడు రక్తం పంచుకు పుట్టుకోకపోయినా నా చెల్లైనా కూడా నా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన జోలికొస్తే సహించమంటూ చెప్పిండు. హెచ్చరికలు జారీ చేసిండు, మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, నేనున్నా అనే ఒక భరోసాని ఇచ్చిండు. చూడుర్రి మీరే. రాజకీయ హింసను చూస్తూ ఊరుకోం, మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపాలి, హత్యను భూ వివాదంగా చిత్రీకరించే యత్నం, గండ్రావుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శ, పార్టీ తరపున 5 లక్షల చెక్కు అందజేసి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చూడొచ్చు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలిన పార్టీ యంత్రాంగం మొత్తం కదిలి వస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడూ హింస సంస్కృతి ప్రోత్సహించలేదని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో గత నెల 29న రాజకీయ కక్షలతోని బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ను హత్య చేసిన విషయాన్ని తెలుసుకొని పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరించి పండగ రోజు ముఖ్యంగా నేనున్నాననే భరోసా ఇవ్వడం ప్రతి కార్యకర్త కూడా ఇదొక కొండంత ధైర్యం. ఇలాంటి నాయకత్వం కావాలని కోరుకోర్రి. ఇలాంటి నాయకత్వం ఉంటేనే మనం అభివృద్ధి బాటలో ఉంటాం. ఇలాంటి నాయకత్వం ఉంటేనే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్ష ఉంటుంది. ఇలాంటి నాయకత్వంతోనే పనిచేస్తే బాగుంటుంది. భవిష్యత్తు తరాలకు మరో 10 మందికి కూడా ధైర్యం వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి మీరు కేవలం ఆ కల్వకుంట్ల తారక రామారావుగానే చూస్తున్నారు. కానీ కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు కూడా ఊపిరిచ్చే ఒక ఆక్సిజన్లా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగమని చెప్తున్నాడు. మా పార్టీకి సంబంధించిన వాళ్ళ జోలికొస్తే సహించమని చెప్పిండు. ఈ రోజులలో ఇంటి పక్కనికి ఏం జరిగితే నాకేంది అనుకున్న పరిస్థితులలో, ఎవడైతే ఏడబోతే నాకేందుకు అనుకున్న పరిస్థితులలో నేనున్నా అనే భరోసా ఇచ్చిన హీరోయిడ. గుర్తుపెట్టుకోరు బీఆర్ఎస్ కార్యకర్తలారా, కేటీఆర్ అంటే ఇది. కేటీఆర్కున్న విజన్, కేటీఆర్కున్న ఆలోచన
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడో రూపురేఖలు మార్చేది. ఈసారి అధికారాన్ని ఇచ్చి ఆయన సీఎం చేస్తే పరిస్థితి ఇంకోలా ఉండేదనేది ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు కానీ చాలామంది చెప్పారు. సో మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని బయటికి తీరి మీకు నెంబర్ ఉన్నది కదా 9908572666 దాంట్లో వాట్సాప్ చేసేయరు. ఎక్కడ ఏంటి ప్లేస్ ఏం జరిగింది అనేది చెప్పండి. ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఎప్పటికప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. మనం ఇప్పుడు ప్రయాణం చేస్తుంది పక్కలో పాముతోని, అది ఎప్పుడైనా మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు మేల్కొని మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ లోపల మన మీద ఏంది తేనెటీగలు వాలచ్చు, కుట్టడానికి గద్దలు రావచ్చు, ఏదైనా వచ్చి మనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అవుతాయి. ఏది వచ్చినా కూడా గుండె ధైర్యంతో నిబ్బరంగా ముందుకు కదలండి. ఓకేనా? రైట్. ఇది కేటీఆర్ అంటే ఇది. ఇక దానితో పాటుగా మరొక అంశానికి కూడా పోదాం. ఇగో ఒకసారి చూడండి, కర్ణాటకలోని కరువు తెలంగాణకేం ఆధరువు. ఆల్మట్టిలో ఉన్నది 56 టీఎంసీలే, నారాయణపూర్లోని అంతంత మాత్రం నీళ్ళే. 10 టీఎంసీలు వదిలినా కూడా దిగువకు చుక్కరాదు. మధ్యలోనే దాదాపు 5 భారీ ఆనకట్టలు, అందులో నీళ్లు ఎక్కువగా నిలిచే అవకాశం. కర్ణాటక పర్యటనకు తెలంగాణ సర్కార్ యత్నాలు, ప్రభుత్వ తీరుతో విస్తుపోతున్న రాష్ట్ర ఇంజనీర్లు. ఒకసారి దీనికి సంబంధించి మీకు క్లారిటీగా చెప్పాలి, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉండే ఏంది పరిస్థితి, ఏం పంచాయతీ అంటే చూడు. ఒకసారి ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నీటి నిల్వ నిరుడు ఇదే సమయానికి ఎంతున్నది. కోయినా 105.27 నీటి యొక్క సామర్థ్యం, ప్రస్తుతం నీటి నిల్వ 75 టీఎంసీలలో ఉన్నది. ఆల్మట్టి 129.72 56 టీఎంసీలు ప్రస్తుతం ఉన్నది. నారాయణపూర్ 37.64 ప్రస్తుతం 25.76 ఉన్నది. ఇక ఏం జరుగుతున్నది అసలు తెలంగాణలో జరగబోయే పరిస్థితి ఏంది, ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మనం చూద్దాం. కర్ణాటకలో ప్రస్తుతం తీవ్రమైన కరువు ఉన్నది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని కరువు పరిస్థితులను ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా అప్పర్ కృష్ణా బేస్ అంటే బురగి, రాయచూర్, బాల్కోట్, యాదగిరి జిల్లాలో కరువు తాండవిస్తున్నది. కర్ణాటకలోని 31 జిల్లాలో ఉన్న 236 తాలూకాలలో తొలి విడతలో 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు 10 టీఎంసీల నీరు ఇవ్వడానికి అంగీకరించిన అవి ఇక్కడికి రావడం కష్టమే. 10 టీఎంసీలలో దాదాపు 25% పైగా కూడా ట్రాన్స్మిషన్ నష్టాలు పోతున్నాయి. మిగిలిన నీళ్లు వస్తాయన్న నా అనుమానమే. ఆల్మట్టి నుంచి జూరాలయ్యే వరకు, అక్కడి నుంచి కర్ణాటక కృష్ణానదిపై ఇప్పటికే 10ల సంఖ్యలో ఆనకట్టలు నిర్మించి అందులో దాదాపు 5 ఆనకట్టల సామర్థ్యం 2 టీఎంసీలకు మించి ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాటిలలో ప్రస్తుతం తగినంత నీరు లేదు. తెలంగాణ కోరిక మేరకు కర్ణాటక నీటి విడుదల చేసినా అవి ఆనకట్టలను దాటి రావడమే కష్టమనేది అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితులు ఇంత భిన్నంగా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్ల కోసం కర్ణాటక అడుగుతామని ప్రకటించడం అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నది. ఏంది 13,1300 కిలోమీటర్ల బహుశా. ఇప్పుడు మనం బావి కాడ ఒక కాలువకు నీళ్లు ఫస్ట్ ఇక్కడ వేయంగానే ఎండిపోయి ఉంటుంది కాలువకు కొసకెళ్ళేటాలకు ఎంత అయితే ధార ఇంతతోని ప్రవహించేది కాస్త ఇంత అయిపోతుంది. ఇప్పుడు అన్ని వేల కిలోమీటర్లు వచ్చేటాలకి ఈడేమన్నా ఉంటుందా? 13,000 కిలోమీటర్లు బహుశా, క్లారిటీగా తెలియదు. కానీ మొత్తానికైతే కొన్ని కిలోమీటర్లు అయితే 100 కిలోమీటర్లు దాటుకొని రావాలి కదా. వచ్చి ఇక్కడ ప్రాజెక్టులందరికీ వచ్చేటాలకు సుక్క నీళ్లు ఉండదని ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజనీర్లు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే లేదు నువ్వు చెప్పిందే వినాలి అంటున్నారు. గదే జరుగుతున్నది. ఏమున్నది, అధికారులకు సంబంధించి స్వేచ్ఛ ఉన్నదా అంటే లేదు. ఇప్పుడు గదే జరుగుతున్న పరిస్థితి. ఇక చూడవయ్యా తెలంగాణ ప్రజలారా, మా కాంగ్రెస్ ప్రభుత్వం అత్తే హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అత్తే మార్పు బ్రహ్మంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా. ఏం జరిగిందే ఒకసారి చూడురి. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి, ఉచిత బస్సు స్కీమ్తో గిరాకీ లేక దిగులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఆటో డ్రైవర్స్ యూనియన్ డిమాండ్.
బతుకు తెరువు పోతుందన్న దిగులుతో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని ముదికొండ గ్రామంలో చోటు చేసుకుంది. ముదికొండ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వేముల సత్యనారాయణ శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయనకు ఎలాంటి ఆస్తులు లేవని, పిల్లల పెళ్లిళ్లు కూడా చేయలేదని, అతని మృతితో కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పవయ్యా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు అని రావాలంటే మా తెలంగాణలో ఆటో డ్రైవర్లు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఈ దీనికోసమా మేము తెచ్చుకున్నది. మహాలక్ష్మి స్కీమ్తోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ఈరోజు ఆటో డ్రైవర్ల బ్రతుకులను రోడ్ల మీద వేస్తే వందలాది కుటుంబాలు రోడ్డున మీద, లక్షలాది కుటుంబాలు రోడ్డున పడి ఈరోజు తినడానికి తిండి లేని పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ముగ్గురు కూతుర్ల పెళ్ళిళ్ళు చేయాలి. ఆయనకి ఏం ఆస్తుపాస్తులు లేవు. ఇప్పుడు ఎవరు భరోసా కల్పించాలి? ఎవరు న్యాయం చేయాలి ఈ కుటుంబానికి? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి. ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఎట్లున్నాయంటే ఏంది అంటే బయటికి కక్కలేక లోపట మింగలేక ఇగో ఇట్లా జరుగుతున్న పరిస్థితి. కానీ ఆటో డ్రైవర్లారా నేనైతే ఒక మాట చెప్తున్నా, మనం కాస్త ఓపిక పడదాం. మనం ఆత్మహత్యలో చనిపోవాల్సిన అవసరమే లేదు. ఈ తెలంగాణ తెచ్చుకున్నదే మనం అందరం సుఖ సంతోషాలతోనే ఉండాలని, హాయిగా ఉండాలని తెచ్చుకున్నాం. కానీ వచ్చిన తెలంగాణలో మార్పు పేరుతో జరిగిన ఒక బూటకపు ప్రచారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించి తప్పు చేసినాం. మళ్ళొక్కసారి అధినాయకత్వాన్ని, మళ్ళొక్కసారి కేసీఆర్ని రంగంలోకి దించే వరకు మీ పోరాటం చేయరి. తర్వాత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, భరోసా నాది, ఖచ్చితంగా చెప్తున్నా. రాహుల్ బస్సు తెలంగాణదే. భారత్ జోడో యాత్రకు రాష్ట్రం నుంచే ప్రత్యేక బస్సు. ఏఐసిసి పేరుతో TS09GF0855 రిజిస్ట్రేషన్. తండ్రి పేరు స్థానంలో సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్. ఏఐసిసి వ్యయాన్ని మోసేది కూడా తెలంగాణ కాంగ్రెస్. అయిపోయింది. ఏమవుతున్నదన్నా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సంబంధించి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది? మనం ఇప్పటికే అప్పుల పాలైపోయినాం. మన దగ్గర ఏమున్నాయి? బంగారు గిన్నెలు, బంగారు ఉన్నదనుకుంటే ఇక్కడ కుండాలు, షిప్పలు చేతికొచ్చినాయని చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి అని చెప్పిండు. రేవంత్ అన్న చెప్పిన తర్వాత ఏమైపోతున్నది? ఢిల్లీకి బానిసలుగా మారిపోతారు, గులాంలు అవుతారు. నా భాషలో చెప్పాలంటే ఢిల్లీకి బానిసలుగా మారిపోవడంతో ఈరోజు మన సంపద అంతా అటేపోతున్నది. ఇగో రాహుల్ బస్సు తెలంగాణదే. ఏఐసిసి పేరుతో TS09GF0855 రిజిస్ట్రేషన్. తండ్రి పేరు స్థానంలో సుదగోని లక్ష్మీనారాయణ గౌడు. ఏఐసిసి వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెస్. ఇక రాహుల్ అదేంది జోడో యాత్రకు సంబంధించిన పైసలన్నీ మనయేనట. అయిపోయింది. తెలంగాణ సంపద అంతా ఇట్లా పోతుంది ప్రవాహం లెక్క. తెలంగాణ సంపద అంతా ఇట్లా ప్రవాహం లెక్క వెళ్ళిపోతున్న తెలంగాణ ప్రజలారా. మన సంపద అంతా వెళ్ళిపోతున్న ఢిల్లీకి. మార్పు అంటే ఏమైంది? రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు, మంత్రులు బాగుపడుతున్నారు, ఆఖరికి ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ బాగుపడుతున్నారు. ఎవరు బాగుపడ్డారన్న? ఆటో డ్రైవర్లు రోడ్ల మీద ఉండే, రైతన్నలు కన్నీళ్లు పెట్టుకోవచ్చే, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమని ఇక ఎవరికి న్యాయం చేస్తానమా? నేను ఓ ఆలోచన లేదు, ఓ వ్యూహం లేదు, ఓ ప్రణాళిక లేదు, ఏది లేదు. ఏట్లరా ఇది ఏనోడట, కూట్లరా ఇది ఇత్తడా అంటే ఏదో అనుకుంటే యోగిది. ఇక చూడు, తెలంగాణ పైసలన్నీ పోయేవచ్చే. ఇక తెలంగాణ పైసలన్నీ, మన పైసలన్నీ మొత్తం పోతున్నాయి. ఇక చూడు తెలంగాణ ప్రజలారా, మార్పు అంటే ఏమొచ్చింది? తెలంగాణ సంపద అంతా ఢిల్లీకి వంచుడే. మార్పు అంటే ఏమొచ్చింది? రాహుల్ జోడో యాత్రకు మొత్తం మన పైసలు. ఇక చూడు గిందుకోసమా మనం మార్పు తెచ్చుకున్నది? ఇక మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. ఇంత ఘోరంగా ఉన్నది అంటే ఇక మనం ఏమనాలి, ఏం కథ, ఏం లక్షణం. రైట్. ఇక నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తా ఈలోపు. మీరు ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రామాలు, వాడలలో అందరికీ కూడా షేర్ చేయండి. వైఆర్టీవీ తెలుగు మీతోని ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక మళ్ళీ మన పత్రిక చూద్దాం. ఇక సారు అటు వేయండు, ఎటు దావోసు పోయిండు. దావోసు పోయేదో పెద్ద డైలాగ్ చెప్పిండు. దాన్ని ఒకసారి మీకు పెడతా, ఈడ చూపెట్టాలి. ఎందుకంటే వాస్తవాలు తెలియదు కదా, అసలు వీళ్ళు ఏం జరిగింది, ఏం కథ అనేది తెలియదు. సారు ఈ డైలాగ్ ఎందుకు వేసిండు రేవంత్? భారీ పెట్టుబడులే లక్ష్యం. నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన. 15 అంటే 16, 17, 18, 19 4 రోజులు ముఖ్యమంత్రి అందుబాటులో లేడు. 70 మందికి పైగా కూడా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్. ఎందుకు ప్రసంగిస్తాడు? ఇంగ్లీషు రాదు, హిందీ వస్తుందా? నీకు తెలుసా? ఎప్పుడన్నా హిందీ వస్తుందా? కొంచెం వస్తాయో, మంచిగానే వస్తుందా? తెలియదా?
రాదా? అయ్యో, మరి ఏం మాట్లాడతారు? దావోస్కు వచ్చిన పారిశ్రామికవేత్తలారా, మీరేమనుకోకరి, నాకు ఇతర భాషలు రావు కాబట్టి నేను తెలుగులోనే ప్రసంగం చెప్తాంచాడు. ఎవరింటరే? అయినా మన ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారేమో. సార్ ఏం మాట్లాడతారు? మరి పేపర్ను చూసుకుంటా మాట్లాడతాడు కావచ్చు, అంత మించి ఏముంటుంది. మరి ఇదే ప్లేస్లో మన దిగ్గజం, మన హీరో కేటీఆర్ ఉంటే నరికిపెట్టి పొల్లు చేసు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికార బృందం తరలి వెళ్ళిపోయింది. అధికారం కూడా గిట్లనే వీళ్ళది పోతే అయిపోతుంది. అధికారం కూడా గిట్లనే పోవాలి. ఎందుకంటే 30 రోజులలోనే గింత పీడిస్తున్నాం అంటే ఇంకా రానున్న రోజులలో మా బతుకులేందంటేనే భయం అవుతుంది. ఇది ఎందుకు రాసినా తెలుసా? మనకి ఏ భాష మాట్లాడతాడని డౌట్ వచ్చింది. దావోస్లా సారు ప్రసంగించను, ఇగో చెప్పుర్రి, నేనేమంటలేను, ఇగో ఇక్కడ వాళ్ళే రాసిరు. ఏది ఇదేనా ఉండే? పాల్గొని నేతృత్వంలో తెలంగాణ ఆర్థిక బృందం వెళ్ళింది. తొలి విదేశీ పర్యటన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఏం ప్రసంగిస్తాడని డౌట్ ఉండే, దానికి సంబంధించి నేను అడిగిన. రైట్, ఇక మన పత్రికలో చెప్పిన కదా, బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాయి. ఎస్, వాస్తవం ఇది. తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవర్తులు ఉన్నారని, కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలలో కూడా చర్చనీయాంశంగా తాజాగా మారింది. ఇప్పుడు అర్థమైందా ఏమని అర్థమైంది? జైనాక చెప్తా. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ ట్విట్టర్లో వేదికగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లుగా ఇరు పార్టీలు మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాయంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇన్ని రోజులు అబ్బాబ్బాబ్బా నోటికి ఏదత్తే అది చెప్తారు, ఇప్పుడు చెప్పుర్రి. ఏమన్నాడు బండి సంజయ్? అయ్యో, యాదికి లేదా? చెప్తా నేను. తెలంగాణ బిడ్డలారా, ఈరోజు గతంలో ఏంది కేంద్రం ఢిల్లీకి పోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అక్కజెల్లెళ్ళు, దోస్తులు, ప్రేమికులు అని రకరకాలుగా చెప్పారు కదా. కానీ వాస్తవం ఏంది అనేది ఇప్పుడు తెలుసుకోర్రి. ఈ రోజుల్లో కాంగ్రెస్ను బీజేపీ ఒకటి. ఇది మనం చెప్పిన మాట కాదు. రాష్ట్రానికి సంబంధించిన ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలండి. ఇది మనం చేసిన వ్యాఖ్యలు కాదండి. ఎందుకు అంటే ఇక్కడ బండి సంజయ్ చాలా క్లారిటీగా కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు అనే విషయాన్ని కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇగో తెలంగాణ ప్రజలరా, మళ్ళీ నన్ను కూడా ఏమనద్దు. ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీ చెప్తున్నా. ఇగో కాంగ్రెసు బీజేపీ కలిసి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే. జూమ్ చేసి ఇది తెలంగాణ ప్రజలకు చూపెట్టు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే. ఎవరు చెప్పిర్రు? ఇది బండి సంజయ్ చెప్పిండు. ఎవరు చెప్పిర్రు? బండి సంజయ్ గారు చెప్పిర్రు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే. అంటే రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీని ఓడించే ప్రయత్నం. అంటే జాతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించింది, కానీ ఇతర రాష్ట్రాలలో రాలే కాబట్టి నేను ఈ పదాన్ని వాడుతున్నా. సో అసలు బీఆర్ఎస్ అనే పార్టీని ఓడించింది. ఎవరెవరు కలిసిళ్ళు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు దోస్తులే. ఇల్లున్నోళ్ళు దోస్తులే, అల్లున్నోళ్ళు దోస్తులే. వీళ్ళు అటు దునకచ్చు, వాళ్ళు ఇటు దునకచ్చు. పదవుల కోసం వాళ్ళిద్దరు కూడా అటు ఇటు బొర్లుతాండ్రు అన్నట్టు. ఇక చూడు తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే విషయాన్ని స్వయానా కూడా పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు చెప్పారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 2018 ఎలక్షన్లలో నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ కాంగ్రెస్ను బీజేపీ కలిసి ఎంపీగా గెలిచినాయి. ఆ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినాయి. ఇక మనోళ్ళకేమో తెలియక ఇక అరజింపుకుంటారు. ఒకలేమో ఏంది సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాలో ఒకరు పెట్టుకుంటారు, ఒకరేమో ఫ్లెక్సీలలో, ఒకరేమో జెండాలు. అయ్యో ఇట్లా ఓడిపోయినామా, ఇట్లా గెలిచినాం, మేమే గెలిచినాం అంటే కాదు. రాజకీయ నాయకులు తెర వెనక జరిగే పరిస్థితులలో ఇగో ఇప్పుడు బయటకు వచ్చిందా,
2018 కరీంనగర్ను నిజామాబాద్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అక్కడ పనిచేసినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేద్దామని కాంగ్రెస్ బీజేపీ అనుకున్నాయట. అట్లా ఎట్లా అనుకుంటారు? రాహుల్ గాంధీ ఏమో పైన ప్రధానితోని పంచాయతీ చేసేదంతా ఉత్తదేనా? అంటే బయటికి కనపడించే ఒక నాటకం అనుకోవచ్చా మరి తెలంగాణ ప్రజలు? అంతే అన్నట్టు కదా. ఇప్పుడు క్లారిటీ అయిపోయింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరి, ఈడ జరిగిన వాస్తవమైన విషయాన్ని కూడా మీరు తెలుసుకోరి. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా ఒకటే. బీఆర్ఎస్ను ఓడించడానికి, బీఆర్ఎస్ను తొక్కడానికి, బీఆర్ఎస్ను ఇదేంది భవిష్యత్తు తరాలలో లేకుండా బీఆర్ఎస్ను కనుమరుగు చేయడానికి ఈ రెండు పార్టీలు కుట్ర వన్నుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఈ రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా ఒకటే. ఎందుకంటే తెలంగాణ గళాన్ని వినిపించద్దు, తెలంగాణ దళం కనబడద్దు, తెలంగాణ బలం కనబడద్దు. వీళ్ళు ఏంటంటే సోనియా ఇచ్చింది బీజేపీకి సంబంధించిన సుష్మా స్వరాజ్ మద్దతు ఇస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చిందనే ఒక ప్రచారాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తాను. అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి 2001 నుండి పార్టీ పెట్టి కేసీఆర్ దీక్షలు చేసి 14 ఏళ్ల పాటు పోరాటం చేసిందంతా అయిపోయింది. ఈ రోజు మొత్తం పీగుడుగాలు అందరు వచ్చి కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? కేసీఆర్కు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని పట్టుకొని ఏంది నువ్వు నీ వల్ల తెలంగాణ వచ్చిందా అన్నారు. మరి కేసీఆర్ అనే వ్యక్తి జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టకపోయినా, కేసీఆర్ అనేది ప్రజా సంఘాలు పెట్టకపోయినా, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ సంఘాలను ఏర్పాటు చేయకపోతే ఈరోజు పరిస్థితి ఎట్లుండేది? మొత్తం ఆంధ్రాయే కదా అన్నీ ఉండేవి సంఘాలన్నీ. తెలంగాణ సంఘాలను వేరు చేసిన తర్వాతనే కదా. కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. కేటీఆర్ అన్న చెప్పింది 100కు 100% నిజమే. కాంగ్రెసు ఈరోజు బీజేపీ రెండు ఒక్కటే. ఇది మనమల్లే స్వయాన బండి సంజయ్ గారు ఒప్పుకున్నారు. మరి బండి సంజయ్ అన్న నాతో మంచిగానే ఉన్నాడు, ఎందుకు ఇట్లా ఎత్తుండో ఏం కథనో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కుట్ర, ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలే ప్రమాదం. కేసీఆర్ మీద ఇది బట్టగాల్సి మీదేసే ప్రయత్నం. బట్టున్న అదేదన్నా కాల్దాం ఇంతంత చూపెడదాం. తెలంగాణ ప్రజలారా బట్టగాల్సి మీదెత్తారంటారు, మీకు లైవ్లనే చూపెడదాం అనుకుంటాను నేను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కుట్ర చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూడా కూలే ప్రమాదం. కేసీఆర్తో టచ్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్కు ఎంతుందో పొన్నంకు అంతే అహంకారం. గల్లీలో ఎవరన్నా ఢిల్లీలో ఉండాల్సిందే మోదీ సర్కార్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరయ్యా బండి సంజయ్కి సంబంధించి చెప్తున్నాడండి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏం అవసరమా? చాలా క్లారిటీగా చెప్తున్నారు. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను చాలా క్లారిటీగా చెప్తాను వినండి. మనకున్న సోర్సు చాలా క్లారిటీగా ఉంది. ఏమని చెప్పిండు? రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 39 స్థానాలకు పరిమితమైన తర్వాత ఏదైతే మనకు పోతే పోయింది, అధికారం పోయింది, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టిల్లు, మనం ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం, దీంట్లో ఎలాంటి డౌటు లేదు అంటూ అటు హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతోని చాలా క్లారిటీగా కూడా చెప్పిండు. చెప్పిన తర్వాత ఏం జరిగింది తెలంగాణ ప్రజలారా? మీ అందరికీ తెలియని విషయం ఏముంటుంది చెప్పండి. చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు మనం ముట్టుకోవద్దు, మనం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, తెలంగాణ ప్రజలే తిరగబడతారు, తెలంగాణ ప్రజలే పోరాటం చేస్తారు, తెలంగాణ ప్రజలే వాళ్ళే ఖచ్చితంగా కూడా పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఎందుకు అంటే మనం అన్ని మంచిగా చేసినాం, అన్ని రకాలుగా కూడా సౌలతులు కల్పించినాం, అభివృద్ధి చేసినాం, తెలంగాణ ప్రజలకు తప్పుదో పట్టించులు అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు అధికారంలోకి వచ్చిలుగా వచ్చి మీరు గుర్తుపెట్టుకోవాలని కేసీఆర్ గారు స్వయాన చెప్పారు. మరి ఈరోజు బండి సంజయ్ అన్న ఏం చేస్తున్నాడు? బట్టగాల్సి మీదేస్తున్నాడు. కేసీఆర్ దొంగ లంగ అనే ఒక ప్రక్రియను కుట్రలు కుతంత్రాలు చేసి ఇట్లా ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు. కానీ కేసీఆర్ ఒక ఉద్యమ నేత అని చెప్పలేకపోతున్నాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పోరాట యోధుడు అని చెప్పలేకపోతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన గొప్ప మనిషి అని గొప్ప వ్యక్తి అని చెప్పలేకపోతున్నాడు. కానీ కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు కేసీఆర్ను పూర్తి స్థాయిలో దొంగని చేసే ప్రయత్నం, కేసీఆర్ మీద ఒక నిందలు వేసే ప్రయత్నం, కేసీఆర్ మీద ఒక అపవాదు సృష్టించే ప్రయత్నం, కేసీఆర్ను ఈ తెలంగాణ ప్రజలు చీ అనే విధంగా తయారు చేసే ప్రయత్నం, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. అందుకే నేను గర్జిస్తున్నా. నేను దేనికోసం గర్జిస్తున్నా? డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల సమయం వరకు ఇచ్చిన. నా ఎజెండా ఒకటే,
బీఆర్ఎస్ పార్టీ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ టు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది తప్ప జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఎక్కడన్నా మారిండా? ప్రశ్నించడం ఎక్కడన్నా ఆపిండా? బాంచన్ అన్నడా? బానిస తత్వం చేసిండా? నేను బానిసను కాదు, నేను అమరుణ్ణి, నన్ను అమరత్వం చేయాలనుకుంటే ఇదే హైదరాబాద్ నడిబొడ్డున గడ్డ మీద చేయమని అడిగిన వ్యక్తిని నేను. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మన ప్రశ్న కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇట్లా కుతంత్రాలు చేసేటోళ్ళు ఉంటారు. కేసీఆర్ అనే ఒక మంచి వ్యక్తిని చూసి తట్టుకోలేక ఈర్ష, పగ, ద్వేషం అంటారు. అవన్నీ వస్తాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గుర్తే వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? 10 ఏళ్ళు అధికారాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చిండు. అనేక మెడికల్ కాలేజీలు తెచ్చిండు. అనేక రకాలుగా రోడ్లు సౌలతులు చేసిండు. ఇంటింటికి ఒకప్పుడు బిందెలు కొట్టుకొని నా అక్కలు, నా చెల్లెలు, నా అన్నదమ్ములు సైకిల్ వేసుకొని, ఎడ్ల బండ్లు వేసుకొని ఎక్కడికో కిలోమీటర్ల దూరం పోయి ఎండాకాలంలో నీళ్లు తెచ్చుకునేది. అదంతా లేకుండా మిషన్ భగీరథ తెచ్చిండు. వ్యవసాయ పొలాలకు సంబంధించిన భూగర్భ జలాల నిల్వల కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కీమ్ తెచ్చే. ఆ తర్వాత నా ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది, పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుందంటే కళ్యాణ లక్ష్మి తెచ్చే. దాంతోపాటు నా కొడుకు చదువుకోవాలంటే స్కాలర్షిప్లు ఇచ్చే. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చే. ఇక ప్రైవేట్లలోనైతే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షలకు పైసలకు కూడా ప్రైవేట్లో ఈ 2014 నుంచి 2023 వరకు ఎంతమంది చాలామంది కూడా అక్కడ ఉద్యోగాలు చేయవచ్చే. సరే, కొన్ని ప్రభుత్వానికి సంబంధించి కొన్ని క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఏకదాంని ఇవ్వకపోవడం అంటే దాదాపు 2 లక్షల వరకు ఇచ్చిండు. అంటే దానికి సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేసి, కానీ అంతకంటే ఎక్కువ ఈ ప్రచారాన్ని ఏం చేసి అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరని ఒకటే చెప్పారు. కానీ కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పలేకపోయారు. కోర్టులో ఇంత ఫైళ్ళు ఉన్నాయి, వాటన్నింటినీ చెప్పలేకపోయారు. మరి ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే యావత్తు తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి. ఇక చూడుర్రి, బండి సంజయ్ అన్న ఎందుకు గులుస్తారు, ఏం అవసరం? ఈ ముచ్చట్లన్నీ అస్సలు నమ్మకూరు. కేసీఆర్ అనే వ్యక్తి అసలు ఈ ప్రభుత్వం జోలికి పోడు. కానీ వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసి మంచుకున్న వ్యక్తి మీద ఏంది అంటే నిందలేస్తున్నాడు. ఇక ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న ఏమంటాడు, కూలుస్తామంటే ఊరుకోం, మమ్మల్ని ముట్టుకునే దమ్ముందా? అమ్మో మీరు కరెంట్ షాకులు, మరి మిమ్మల్ని ముట్టుకుంటే మాకు కరెంట్ షాక్ వచ్చిపోతాం. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు, ప్రశ్నిస్తే హిందుత్వ వ్యతిరేకుల సంజయ్వి మతిలేని మాటల మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు ఒక్కసారి వినాలి. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం, మమ్మల్ని ముట్టుకునే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు, ప్రభుత్వాన్ని కూలుస్తామని అసలు ఎవ్వలనలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాపం రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నోరు తెరిచి ఒక్క పదమన్న మాట్లాడిండా? 30 రోజుల కేసీఆర్ పాలన మీద ప్రెస్ మీట్ పెట్టిండా తెలంగాణ ప్రజలారా? మీరే చెప్పురు. పోనీ కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడైనా మాట్లాడంగా మీరు చూసిర్రా? నోరు అయితే ఒక్క మాట కూడా బయటికి రా. మరి ప్రభుత్వాన్ని కూల్తామనే వాళ్ళు అన్నారు. కేటీఆర్ అన్నాడా, హరీష్ రావు అన్నాడా, కవిత అన్నాడా, సంతోష్ అన్నాడా, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అన్నారా, ఎమ్మెల్యేలు అన్నారు? ఎవరు అన్నారు? ఎవరు అనలే కదా. ఎందుకు లేనిపోని పుకాడ మీకు మీరే ఇట్లా ఏంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటారు? ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలి. ఈరోజు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ఈరోజు ఏం లేదు, తెలంగాణలో జరుగుతున్న ఒక అంశం ఏంది అంటే పూర్తిగా కూడా బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు తప్ప ఈ తెలంగాణలో జరుగుతున్న అంశానికి సంబంధించి మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా కూడా చెప్తా, చివరిలో చాలా ముచ్చటున్నది చెప్పేది వీళ్ళది. మా పార్టీలో కోవర్టు వ్యవస్థ లేదు, మా 64 మంది కుటుంబ సభ్యులమంతా కలిసే ఉన్నాం, నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్నే హెచ్చరించండి. నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా 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 జర్నలిస్టుల మీద కొరికినప్పుడు ఏడవైంది అది. ఇప్పుడు పరమాయనకైతే వర్తిస్తుంది, మరి నీకెందుకు వర్తించదు అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇదే ముచ్చట చెప్పరాదు. ఇట్లా నాలుకని ఇట్లా ఊరికి పోయినప్పుడు ఏడమైంది. నువ్వు బెదిరింపు కాదా అది? మరి నువ్వు నోరు తర్వాత ఎట్లా మాట్లాడినావు? మా జర్నలిస్టులు అంటే నీకు అంత సులుకన్నా? తెలంగాణ ప్రజలారా చెప్పురు, ఈయనకు చెప్పాలి. చెప్తున్నారు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వానికి సంబంధించి పుల్లలు పెట్టి ఆ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి చేయబోదు. 5 ఏళ్ల పాటు వాళ్ళది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం అంటారు. వాళ్ళల్లో వాళ్ళ తుఫాను, వాళ్ళల్లో వాళ్ళ సునామీలు, వాళ్ళల్లో వాళ్ళు అలలు సృష్టించుకుంటే ఏం చేయలేం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ సమాజం, తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా వాళ్ళను ముట్టుకునడానికి కూడా
ముట్టుకోమని చెప్పారు. వాళ్ళు ఏమైనా చేసుకొని సంపూర్ణ మద్దతు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఇక రణమే అని కూడా కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. తెలంగాణ ప్రజలారా చూసారు కదా. ఇక ఇది బాధాకరమైన విషయం మిత్రుడు. ఇది నిన్న ఈ వార్త నాకు తెలిసటాలకే చాలా బాధ అనిపించింది. హైదరాబాద్లో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఎగరవేస్తున్న పతంగులతో 2 ప్రాణాలు కోల్పోయారు. వేరువేరు ఘటనలలో మృతి చెందగా పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఎందుకు అంటే సంక్రాంతి పండుగ వేళ ఎగరవేస్తున్న పతంగులలో 2 ప్రాణాలు కోల్పోయారు. వేరువేరు ఘటనలో మృతి చెందిన పండుగ వెళ్తూ విషాదం. ఏంది పతంగులు ఎగరవేస్తూ భవనంపై కింద పడి జారి ఒకరు ఏంది మాంజాదారం మాంజా అంటారు దాన్ని మాంజాదారం మెడకు చుట్టుకొని ఇగో నిన్న మా పరిస్థితి కూడా అదే. అదేంది పరేడ్ గ్రౌండ్ మీద బండి మీద పోయి అక్కడ ఆగినాం. ఆ నిమ్మకాయ సోడా తాగుదామని ఆ రోడ్డు పక్కన నిల్చుంటే అది చుట్టుకొని ఒక ఊపిరి ఆడకుండా పరిస్థితి అయిపోయింది. జర మీరు పతంగులు ఎగిరేరి కానీ ఆ దారం తెగిపోయిన తర్వాత దాని పరిస్థితి ఏంది కొన్ని ఆలోచించి మీరు ఎగరేరు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నిన్న కొద్దిగా అయితే మా పరిస్థితి కూడా అదే ఉండు. ఎందుకంటే ఇప్పుడు చూడు సైనికుడు ఆయన సైన్యంలో సేవలు అందిస్తున్నారు కోటేశ్వరరావు. ఇక చూడు ఆయన ఏంది ఎక్కడ కోటేశ్వరరావు విధులు ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగర్ హౌస్ వద్ద మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో కోటేశ్వరరావు తీవ్ర గాయాలై వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల అయిన పరిస్థితి విషమంగా ఉండి మృతి చెందిన పరిస్థితి. ఇక ఈ పతంగులు ఎగిరేసేటప్పుడు చిన్నపిల్లలు పెద్దలు మీ బిడ్డలను మీ కొడుకులను చూడుర్రి. ఆ బిల్డింగ్లో మీకు వెళ్ళి ఎగిరేకుర్రి. ఏదైనా ఉంటే స్థలము గ్రౌండ్ పోయితే ఆర్పీరి కాదంటలేను కానీ జర పైలం ఇక బిల్డింగ్ల మీద ఎగిరైతే ఆడు పతంగ ఎట్లొస్తాడు ఇట్లా అనుకుని పోయి కింద పడి చచ్చిపోరావులా. ఇది కన్యాయం. వెనకట పొలాలు చెలకలల్లో పోయి ఎగిరేస్తుంది. ఇవి ఎందుకు మనకు అవసరమా? చేసుకోరు కానీ ఏదైనా గ్రౌండ్ చూసుకోరి. ఈ సావు వార్తలేంది పండుగ పూట. సో మొత్తానికి ఇది మన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబానికి సారీ చెప్పాలి, పక్కా సారీ చెప్పాలి. మా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ సమాజం నుండి మీకైతే సారీ అమ్మ మీ కుటుంబానికి. కానీ మీకైతే సపోర్ట్ చేస్తాం. ఈ కుటుంబానికి వివరాలు కూడా తెలుసుకుంటారు. రేపు పొద్దుగాల వాళ్ళకు సహాయం చేసేది ఉంటే జయిర్రి పాపం. ఇక యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాం మనం. రైట్. ఇక మరో పత్రికకు వెళ్లే ముందు ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. దాంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే మనం అనేక ఛానళ్లకు సంబంధించి కూడా నడుం బిగించినాం. ఇగో 9908572666 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా చేయండి. పూర్తిగా కూడా తెలంగాణ సమాజానికి సంబంధించి ఏంది అంటే అభివృద్ధి పదంలో వెళ్ళాలి అంటే ఇక్కడ మనం మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గొప్ప యోధుడు గొప్ప పోరాట సంబంధించిన చేసి మన రాష్ట్రాన్ని తెచ్చిన గౌరవ బాపును మళ్ళీ తీసుకురావాలంటే ఖచ్చితంగా కూడా ఈ నెంబర్కు మీరు సహాయం చేయండి. రైట్. ఇక మరో దినపత్రికలోకి వెళ్దాం. మరో దినపత్రికకు సంబంధించి ప్రధానంగా కూడా ఏ అంశాలు ఉన్నాయో ఏం కథ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. ఇది ఇప్పటివరకే నేను చెప్పిందే చూసినా కదా. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఓపెన్ ఆఫర్. కాంగ్రెస్కు బండి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన పరిస్థితి. ఫస్ట్ మనం కలిసి బీఆర్ఎస్ను బొంద పెడదాం. ఎంపీ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు. కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాం. బండి వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ. కేసీఆర్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటేయని గతంలో బీఆర్ఎస్ ఆరోపణలు. నేడు బహిర్గతమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏంది నిప్పు లాంటి నిజం లాంటి నిజం నిప్పు లాంటిది అంటారు. నిప్పును మూట కడితే ఆగుతుందా? ఆగది కదా. మూట కట్టిన బట్ట ఎంత మందంగా ఉన్నా దాన్ని మొత్తం కాల్చేసి నిప్పు బయటకు వస్తుంది. నిజం కూడా అంతే. ఎంత దాయాలని ప్రయత్నించినా ఏదో ఒక రకంగా బయటకు వస్తుంది. బండారా మొత్తం బయట పెడుతుంది. అందరి గుట్టు విప్పుతుంది. ఏంది గుట్టుగా సాగుతున్న అక్రమ సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ విషయంలోని ఇదే జరిగినట్లుగా కూడా కనిపిస్తుంది. బండి సంజయ్ వ్యాఖ్యలతోని ఆ నిప్పు లాంటి నిజం కూడా బయటపడింది. వీళ్ళిద్దరు ఒకటే, ఏ రోజుకైనా ఒకటే. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ కార్యకర్తల మీద ఈగ వాలినా కూడా యావత్తు పార్టీ కదిలి వస్తుంది అంటూ కూడా కేటీఆర్ భరోసా ఇచ్చింది. ఇది కూడా నేను ఇంతకుముందే చెప్పిన. రైట్. ఇక దాంతో పాటుగా అయ్యో ఇది చూడు రే, అయ్యో చెక్కిచ్చిర్రు సరే, మరి తులం బంగారం ఏది? ఓ అయ్యా ఎవరైనా మంత్రి శ్రీధర్ బాబా, అయ్యో మంత్రిలోని కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. చెక్కులు సరే, తులం బంగారం ఏడా? సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్న. ఏంది 1,00,000 చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని
ఎన్నికలలో జోరుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ 100 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయాలని పెద్దలు అంటుంటారు. నెల రోజులుగా రాష్ట్రంలో ఈ సామెతను ప్రతి అంశంలో పదే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగాల కల్పన వంటి అనేక అంశాలలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి విషయంలో ఇదే జరుగుతున్నది. నెత్తిన జీలకర్ర బెల్లంతో ఒకటైన జంటలకు అదే నెత్తి మీద శటకోపం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇగో దీని గురించి మీరేమంటారు? ఓ అయ్యా, ప్రశ్నిస్తే ప్రశ్నించద్దు అంటావు కదా, ఏమైంది మరి? తులం బంగారం కాకులు ఎత్తుకపోయినాయా, గద్దలు ఎత్తుకపోయినాయా, డేగలు ఎత్తుకపోయినాయా, పిచ్చుకలు ఎత్తుకపోయినాయా, కుక్కలు ఎత్తుకపోయినాయా, లేకపోతే మీ దాంట్లో ఉన్న ఎవరన్నా ఎత్తుకపోయిరా? మాకు చెప్పుర్రి, ఏమైంది? తులం బంగారం పరిస్థితి ఏంది? యావత్తు తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇప్పుడు పెళ్లి వేండు చెక్కులు పంచినావు సరే, ఈ చెక్కులు ఓకే, తులం బంగారం ఏది అంటున్నది. మా తులం బంగారం వాటా ఏడవైంది అంటున్నారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆడబిడ్డలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమో ఇక చూడుర్రి. అంతా వలకబోసుడే, ఉత్తముచ్చటే. కన్నతల్లి భూమ పెట్టనోడట పిన్నతల్లి కట్ట ఏదో చీరనో ఏవో కొనుకొచ్చిన అంటారు కదా, అట్లా ఏదో సామెత బరాబరి గుర్తొత్తలేదు కానీ గట్టనే ఉన్నది ఇలా పరిస్థితి. తెలంగాణ సమాజానికి సంబంధించి అసలు మేము అలవి కానీ హామీలు ఇచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏట్లో రాయిస్తాం, కూట్లో రాయిస్తాం, ఏంది ఇది? ఎడబోయింది ఇది. ఓ అయ్యా సీదరయ్యా, మీ సారేమో దావోస్ పోయిండు, నువ్వు ఐటీ మంత్రివి, నువ్వు గీడేం చెప్తాను అసలు నాకు అర్థం కాదు. ఓ కొడుక, ఏమైంది? తులం బంగారం ఏడమైంది స్వామి, చెప్పరాదే జరా. తులం బంగారం ఎట్లా? నా తెలంగాణ ఆడబిడ్డలంటే నీకు అంత చిన్న సులుక? కేసీఆర్ ప్రభుత్వం గిట్ల అనగానే గట్లిచ్చింది. మరి మీ తులం బంగారం ఏది? నేనేం మేనిఫెస్టో పెట్టలే, నేనేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలే, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలే, ఓ మంత్రి కాదు, ఏది కాదు. నేనేమంటున్నా అంటే ఈయన మినిస్టరు, ఇక్కడ ఓ తల్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిరు, మరి తులం బంగారం ఇవ్వాలి కదా. తులం బంగారం ఏది? అరే సింపుల్ లాజిక్ బాయ్. ఇప్పుడు నా చెల్లైనా నాకైనా ఎవరైనా కూడా మన ఇళ్లలో పెళ్ళైనప్పుడు ఆడబిడ్డ పెళ్ళికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చి తులం బంగారం ఇస్తాను. మరి తులం బంగారం ఏమైంది? క్వశ్చనే కదా. తులం బంగారం ఏమైంది? నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష. తులం బంగారం ఏడవైంది అధ్యక్ష. అలవి కాని హామీలు ఏది నెరవేరది. నేను చెప్తున్నా, పండుగ పూట చెప్తున్నా, వీళ్ళు ఇచ్చే హామీలకు సంబంధించి వీళ్ళకే సరిపోవు, వాళ్ళ తన్నులాట వాళ్ళ కుమ్ములాటనే జరిగేది. ఇక తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలరా మీకోసం మేము ఇంత చేస్తున్నామని అంటారా? వీళ్ళ వల్ల అవుతుందా? మీరు అనుకుంటున్నారేమో కానీ ఏం చేయలేరు. ఖచ్చితంగా చెప్తున్న తెలంగాణ ప్రజలరా, వీళ్ళు కేవలం ఏంది అంటే ఏదో మసిబూసి మారేడుకాయ చేసిరు. మరి మా అక్కలు అడుగుతున్నారు, ఈరోజు మా సోషల్ మీడియా వారియర్స్ అడుగుతున్నారు, మా తెలంగాణ సమాజం అడుగుతున్నది, మీరు ఇంకా చైతన్యవంతులు కావాలి. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రశ్నించండి. మీకున్న ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, షేర్ ఇట్, ఇంకేముంటాయి, ట్విట్టర్, ఇంకేమైనా యాప్లు ఉంటే అన్నిట్లో కూడా మీ యొక్క గొంతుకను వినిపించండి. మీరు ఖచ్చితంగా కూడా ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ఈ బంగారం ఎవరి ఇంట్లో ఉన్నది? ఎవరో కామెంట్ పెడతారు, ఒకసారి కామెంట్ అంటే సార్ ఎవరి ఇంట్లో ఉన్నది బంగారం అంటే ఎవరో ఇంట్లో ఉన్నదని చెప్తారు, ఓ మంత్రి ఇంట్లో ఉన్నదట. ఇక చూసిర్రా, ఇది ఏడబోయింది అనేది తెలంగాణ సమాజానికి తెలియజేయాలి. ఇప్పుడు అదే మా బాపు ఉంటే, మా కేసీఆర్ బాపు ఉంటే ఇట్లుండనా? ఈ పాటికి కళ్యాణ లక్ష్మి చిటుక్కు అని పడేది. మా కేసీఆర్ బాపు ఉంటే 24 గంటల కరెంట్ ఉండేది. మా కేసీఆర్ బాపు ఉంటే ఈ రోజులల్లా ఎంత మంచిగుండు, జలకళతో నీళ్లతో మంచిగా ఉండేది. అదే కేసీఆర్ బాపు ఉంటే అన్ని రకాల పథకాలు కూడా వచ్చేది కదా. కేసీఆర్ బాపు లేకపోయేసరికి పరిస్థితి ఇట్లయిపోయింది. బాపు నువ్వు ఏడున్నావు, మళ్ళీ రావాలని కూడా నేను అన్నందుకు చాలామంది అంటున్నారు కదా. రేపు భవిష్యత్తులో ఇదే జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే నేను చెప్తున్నా. అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు అవసరం అనేది కూడా చెప్తున్నా. అప్పుడు ప్రశ్నించినావు కదా అన్న, ఇప్పుడేంది పూర్తి స్థాయిలో భజన లేదు. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఆడ ప్రభుత్వం మారింది. మీరు ఈక్వేషన్స్ చేంజ్ కావద్దు. నేను కరెక్టే ఉన్నా, మీరు చేంజ్ కావద్దు. నేనేమంటున్నానంటే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు మార్పు పేరుతోనే మన్నుపాలు చేసిళ్ళు. ఈరోజు ఏం జరిగింది అనేది కూడా చూసే ఇక ఆయన దగ్గరనే ఉన్నది. ఎట్లాగా ఆ మంత్రి చేతులకే రైతు బంధు పైసలు అన్నీ పోయినాయి. ఇప్పుడు బంగారం కూడా ఆయన చేతులకే పోయిందట. ఇట్లా చైతన్యవంతంగా ఇది నేను కోరుకున్న మీలో నుంచి తెలంగాణ సమాజం, తెలంగాణ యువత నుంచి నేను కోరుకున్న సంతోషకరమైన తృప్తినిచ్చే అంశం. మీరు పోరాటం చేయాలి, మీరు పోరాటం చేస్తూనే ఉండాలి. ఇగో మా ఆడబిడ్డలకి ఏడవైందో తులం బంగారం. అక్క తులం బంగారం ఇయ్యమని చెప్పాక
తులం బంగారం అన్నారు. ఏడమైంది తులం బంగారం? అన్నీ ఏది కాదు. లాస్ట్కి ఏమంటారు తెలుసా? మొన్న ఒక డైలాగ్ వేసిండు రేవంత్ రెడ్డి. మేమేంది బంగారు పల్లెలు అన్నారు, బంగారు కంచాలు, బంగారు బిందెలు అనుకొని వచ్చినాం, ఇక్కడ అన్ని కుండలు మట్టి పిల్లలే ఉన్నాయి, ఏం చేయాలన్నారు. రేపు పొద్దుగాల ఏమంటారు తెలుసా? తెలంగాణ రాష్ట్రం ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ వీళ్ళు ఏంది మా వాళ్ళే నాకు సపోర్ట్ చేయలే, ఇక నేను ఏం చేయలేకపోతున్నా అనేది అంటారు. చూడరు, అదే జరుగుతుంది. ఇక మనకు అయిపోయా, ఇంకెక్కడిది? ఇక తెలంగాణ ప్రజలారా ఏమున్నది చెప్పురి. ఇక ఈ పరిస్థితి ఇట్లుంటే రావమ్మ దత్తత పుత్రిక ఏం రాసిందో చూడాలి. ఇక చూడరు, ఇగో ఇదే దత్తత పుత్రిక అంటే మళ్ళీ మీరు ఎవరో అనుకునేరు. ఇగో వీళ్ళే, ఈ పేపర్ వాళ్ళే పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చిండు. హైలైట్, ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం. ఒక ముఖ్యమంత్రికి చైర్లో కూకొని ఇట్లా బొకే ఇస్తా అంటే ఎదుటున్నా. ఇప్పుడు నేనే ఉన్నా, నేను వెళ్ళి ముఖ్యమంత్రి, నేను రేవంత్ రెడ్డి గారు కూకున్నాం అనుకోండి ఉదాహరణ, దాని ఎందుకు మీకు లైవే చెప్తా. రాధాకృష్ణ కూకున్నాడు, రేవంత్ రెడ్డి ఆ రాధాకృష్ణ అట్లా కూకొని బొకే ఇస్తే మా బానిస సార్ లేచి సీఎం సార్ ఇట్లా తీసుకున్నాడు బొకే. అసలు ఆయన లేచి నాకు ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవికి, ఆ కుర్చీకి మాకు గౌరవం ఉన్నది. ఎంత చిల్లర చేస్తున్నారు చూడరి. అందుకే ఆంధ్ర పెత్తందారు దగ్గర ఆంధ్ర బోట్లు, ఆంధ్రాకి సంబంధించి బానిసలుగా ఉన్న వ్యక్తులు ఏం చేయలేరు. తెలంగాణ ప్రాంత ప్రజలైతేనే చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి అండ్ మహేష్ అట. సో పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే కోటాలో దక్కనున్న అవకాశం పరిశీలనలో చిన్నారెడ్డి, వేణుగోపాల్, బలరాం నాయక్, పటేల్, రమేష్ రెడ్డి పేర్లున్నాయి. గవర్నర్ కోటాలో కోదండరాం, అలీ ఖాన్ నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక అద్దంకి దయాకర్ అంటే పోరాటం చేసినాడు, ఇవ్వాల్సిందే, ఇక అందరికీ ఇవ్వాల్సిందే ఆల్మోస్ట్. ఇక ఇయ్యి సరే చెయ్యిరి, మేము అద్దంటాను అని చెయ్యిరి, ఈయన ఇవాళ వాళ్ళతో ఇక ఇక ఈ చిలకమ్మ అయితే చిట్టి చిలకమ్మ ఇది. అమ్మో చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, గుట్ల పెట్టినవా, గుటుక్కున మింగినవా. తెలంగాణ అయ్యింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుడకోరు ముచ్చట్లు రాసేది ఈ పత్రిక. నిజంగా అదేంది ఎదుగుతా అంటే ఈర్షాద్వేషం కుల్లుకు తంత్రం ఇదేనా అని ఒక పాట ఉంటుంది చూడు, అచ్చం దీనికి సూట్ అవుతాయి ఈ పదాలని. ఇక చూడరు ఏముండే ఈ పత్రికలో చూడరి. ఆ చిట్టి తల్లి ఏం రాసినామమ్మా, బీజేపీ ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టమేడమే. కాంగ్రెస్ గురించి రాస్తాడు, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం. పంచకట్టులో మోడీ సపోర్ట్ చేయాలి, ఏమన్నా నిధులు ఉంటే రావాలి. మల్లన్న సాగర్లో భూకంప జోన్లు, అరే ఇది ఒకటి కొత్త విషయం చూద్దాం. ఇక కాంగ్రెస్ ఇక చూడు పొన్నం ప్రభాకర్ అనేది రాసిండు, ఇది అయిపోయింది. బడ్జెట్ టార్గెట్ 6 గ్యారెంటీలు. ఒకసారి ఈ 2 అంశాలు వీళ్ళ డబ్బా చేస్తున్నాడు. ఇక నిన్న మా బాపు ఫోన్ చేసిండే, మా బాపు ఫోన్ చేస్తే మా వాడికి పాపం మా కార్యకర్త ఏంటంటే మా బాపు ఫోన్ చేసిండంటే మాకు ఉత్సాహం మొత్తం ఉబ్బి తబ్బిపోతాం అన్నట్టు. అయితే మా వాడికి ఏంటంటే కేసీఆర్ బాపు ఫోన్ చేసేటాలకు కేసీఆర్ బాపుకు ఫోన్ చేసేటాల మా వాడికి సంబరం అయింది. సంబరం అయిపోయి వీడియో తీసుకున్నాడు, సోషల్ మీడియా చెక్కలు కొడుతాం. ఇక దానికి అమ్మ ఒక్కొక్కడు ఎట్లా రాసుకొస్తాను. కొన్ని వెబ్సైట్లు చదివితే చెవులలోకి వెళ్ళి, ముక్కలు నోట్లలోకి వెళ్ళి, కళ్ళకి వెళ్ళి, ఆఖరికి ఇంటికెళ్ళకి వెళ్ళి కూడా రక్తాలు కారుతాయి. అట్లా రాసుకొస్తారు. ఒరే నాయన నేను చదువుతాను, నేను బాపు ఎందుకు చేసిండంటే ఫామ్ హౌస్కు వచ్చి వ్యవసాయం చేసుకుంటా అవసరం. అయ్యో ఈ మాట అన్నాడా? కొంచెమన్నా సిగ్గుండాలి వార్త రాష్ట్రానికి. ఎలావా మళ్ళవా నువ్వన్నది ఇట్టరాదు, మల్లయ్య ఎలా నువ్వన్నది ఇట్టరాదు. ఏంది పరిస్థితి? కొంచెమన్నా సిగ్గుండదా ఈ వార్త రాష్ట్రానికి? కేసీఆర్ బాపు ఏం చెప్పిండు, ఈడ ఏం జరుగుతుంది మీకు ఆడియో అయినా పెడతారు. బాపును చూడు, అబ్బబ్బబ్బా ఏడ దొరికితే ఎట్లా చేద్దామా అనుకుంటారు. కేసీఆర్ బాపు ఏడున్నాడు? బాపు ఏడున్నవే? ఇక చూడుర్రి ఒకసారి నువ్వు 11 లక్షలు ఉన్నాయట కదా అన్నాడు. 11 లక్షల అది బాకీ ఉన్నది కదా, రేపు పంపిస్తా అని చెప్పిండు. అయిపోయిందా? ఫస్ట్ ఏం చెప్పిండంటే పాతయాన్ని క్లియర్ చేసుకో ఫస్ట్, ఇంకొంత కూడా పంపించాము. సార్ మంచున్నారా సార్ ఆరోగ్యం? సరే సార్, ఓకే సార్, సంతోషం.
ఎక్కడన్నా వ్యవసాయం చేసుకుంటాను కేసీఆర్ చెప్పిండనే దొంగ ముచ్చట్లు కాకపోతే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం ఇదంతా. అరే నేను సన్నాసులారా ఎందుకు రాత్రి కేసీఆర్ ఏమన్నాడు బాబు నీది ఎంత ఉన్నది అని అడిగాను. ఒక్కసారి ఏమని చెప్పిండు కేసీఆర్ బాపు చెప్తే ఇప్పుడు మనం చర్చించాలి. ఇది చాలా అవసరం, ఇంపార్టెంట్ టాపిక్. కేసీఆర్ను ఎట్లా బదనాన్ని చేస్తున్నారు అనేది ఇప్పుడు మన తెలంగాణ సమాజానికి తెలవాలి. లేకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు ఆగమాగం అడివి రాస్తారు అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తాను, నేను కేసీఆర్ బాపు ఏమన్నాడు, అవసరమైన ఎరువులు ఇత్తనాలు పంపి ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్. దాని తర్వాత ఇక్కడ రాసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి ఎరువులు వ్యవసాయం చేసుకుంటానని అవసరమైతే ఎరువులు పంపాలని. ఇవన్నీ లంగ ముచ్చట్లు, దొంగ ముచ్చట్లు, పుండకోరు ముచ్చట్లు. ఈయనకి మరి సౌతుల పోరు ఉన్నదో ఏం పాడు నేను పాడుగాను. ఇక చూడురి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటానని అవసరమైన ఎరువుల వ్యాపారి పంపించాలని బాపురెడ్డికి మాజీ సీఎం ఫోన్ చేసిండు. ఇవన్నీ లంగ ముచ్చట్లు. తెలంగాణ ప్రజలారా, వెలుగుతున్న వెలుగమ్మకు కంటికేమన్నా కళ్ళ సూపు సక్కలేదో, చెవులకేమన్నా సక్క వినబడతలేవో ఒకసారి తీసుకపోరి. మీకు ఆడియో అయితే వినవచ్చిన కదా, అలా కేసీఆర్ బాపు ఎక్కడన్నా వ్యవసాయం చేసుకుంటా 11 లక్షలు ఉండే అవన్నీ క్లియర్ చేసుకో, ఇప్పుడు మళ్ళా కూడా ఇస్తాడు, ఎవరో వచ్చి ఇస్తారు అని చెప్పిండు బాపు. ఇద్దరు నువ్వు ఏం రందిపడకు, ఇప్పుడు కావాల్సిన ఎరువులన్నీ పంపించమని చెప్పిండు. మొత్తాన్ని పంపించమన్నారు. పంపి అంటే బాపు సార్ మీకు ఎట్లా ఆరోగ్యం మంచిగా అంటే మంచిగానే ఉన్నాయి, 10 రోజులలో వస్తా అని కూడా చెప్పిండు. ఇక దీనికి ఇక దొంగ ముచ్చట్లు ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే ఇక ఈడి వరకే కట్ చేస్తారు. మళ్ళీ ఈడి వరకే కట్ చేసి ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన కేసీఆర్ కథం. ఇవన్నీ దొంగ ముచ్చట్లు. ఏవని భజన చేయనికి ఇవే ఈ దొంగ ముచ్చట్లు ఎందుకు రాస్తావా బాబా? వివేకము, నీ వివేకం ఏడగోలిపోతున్నావు, నీ సహనం ఎందుకు? నీకు మంత్రి పదవి రాలేదు అందుకోసమేనా ఈ పిచ్చి రాతలు? కేసీఆర్ వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని నువ్వు నిరూపిస్తావా? ఇప్పుడు అన్న ఆడియోలో నేను నిరూపిస్తా. నువ్వు చూపించి నేను ఇనవచ్చిన ఆడియో పట్టుకొని వస్తా, ఆయన దగ్గరికి డైరెక్ట్ ఆ వ్యాపారి దగ్గరికే పోదాం. ఏం పేరు ఆయన వ్యాపారి పేరు రాసిర్రు ఏమన్నా? రాసిలు బాపురెడ్డికి నేను ఫోన్ చేస్తా. బాపురెడ్డి నెంబర్ దొరకవచ్చు, అయినా ఫోన్ చేస్తా. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని అన్నాడా? ఎందుకు ఈ దొంగ ముచ్చట్లు కేసీఆర్ మీద? ఎందుకు ఇట్లా రాస్తున్నావు? ఎందుకు ఇట్లా రాస్తున్నావు అంటున్నా, ఎందుకు ఇట్లా రాస్తున్నావు అని చెప్తున్నా నేను. కేసీఆర్కు సంబంధించి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని అన్నాడా? బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కాకపోతే ఏంది ఇది? బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కాకపోతే ఏంది ఇది అంటున్నా. చూడరు తెలంగాణ ప్రజలారా, ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటా, అవసరమైతే ఎరువులు విత్తనాలు పంపు ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసిండు. ఇదంతా లేనే ఈ అవసరం అనే ముచ్చట్టుండి ఇదన్నీ దొంగరాతలే, ఇవన్నీ దొంగరాతలే. వీళ్ళని ఏమంటారో తెలంగాణ సమాజం ఇక మీరే ఆలోచించురు. ఇక్కడ నుండి ఇదంతా దొంగరాతలు లంగరాత. ఈ పదాలే లేవు, వీళ్ళు సృష్టించినవి ఇవన్నీ. గతంలో కూడా గిట్లనే అయిన కథ. వీళ్ళేదో నీతి నిజాయితీతో రాస్తారని నేను చదివిన. అందుకే నేను బహిరంగంగానే తెలంగాణ ప్రజలారా క్షమించు బాపు నువ్వు మళ్ళీ రావాలి అని కూడా చెప్పిన. అంత ధైర్యంగా అలా గుండిది. చూడరు ఇవన్నీ లంగం వచ్చట్లే, ఫేక్ ఇట్లా కొట్టి. కేసీఆర్ ఏం చెప్పిండు అక్కడ ఫామ్ హౌస్లో తన అది ఫామ్ హౌస్ కూడా కాదు, నా లొట్ట పీసు. ఆ వ్యవసాయం చేసుకునే వ్యవసాయ భూములకు సంబంధించి ఆడ మొత్తం పంపించమని చెప్పిండు. దాంట్లో తప్పే ఉన్నదండి? దానికి ఇక చూడు, ఈయన రాతలు చూడు, ఈయన కథ చూడు, ఈయన లక్షణం చూడు. అందుకే చెప్పినాను దొంగరాతలు రాయకాయ వెలుగని. రైట్, ఇక గీల ముచ్చట చూడాలి మనం, చాలా ఇంపార్టెంట్ ఇది. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇంకొకటి ఏంది ఇందిరమ్మ, ఏంది చేయూత, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, 5 గ్యారంటీలు. రైట్, గ్యారంటీలకు నిధుల అంచనా. మహాలక్ష్మికి 16,000 కోట్లు కావాలి, రైతు భరోసాకి 29,000 కోట్లు కావాలి, చేయూతకు 20,000 కోట్లు కావాలి, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు 15,000 కావాలి, గృహజ్యోతికి 10,000 కోట్లు కావాలి, యువ వికాసానికి 3,000 కోట్లు కావాలి. అంత దగ్గర ఒక 70-80 కోట్లకు వస్తుంది. ఇక గుర్తుపెట్టుకోండి, 1000 కోట్లు ఇవి, లక్షల కోట్లు అంగ 1000 కోట్లు కావాలి. బడ్జెట్ టార్గెట్ 6 గ్యారెంటీలు, పథకాల అమలయ్యే లక్ష్యంగా అంచనాలు, ఏ స్కీమ్కి ఎంత అనే దానిపై పక్కా లెక్కలు. దాదాపు 90,000 కోట్లు అవసరమైతాయని అంచనా వేసిర్రట.
90,000 కోట్లు వీళ్ళు ఏంది 6 గ్యారెంటీలకు పెడతారట. 2024-25 బడ్జెట్కు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అంచనాలను ఆర్థిక శాఖ తీసుకొచ్చిందట. ఇక చూడురి తెలంగాణ ప్రజలారా 6 గ్యారెంటీలకు సంబంధించి 90,000 కోట్లు కావాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్పుల పాలైపోయింది. అసలు పైసలే లేవు, అక్కడ ఓన్లీ మట్టికుండలే ఉన్నాయని చెప్పిండు. మరి ఇక ఎట్లా తెస్తారు, ఏం చేస్తారు అనేది కూడా చూద్దాం. మరి ఈరో అప్పు తేవాలి కనుక మళ్ళీ చెప్తాం. అప్పుడు అప్పు తేవాలి కనుక చెప్దాం. ఏంది మల్లన్న సాగర్ లో భూకంప జోన్లు, రిజర్వాయర్ కింద 3 పొరల లీన్మెట్ ఇక సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జిఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 95% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాట్లు ఏంది కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏంది కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కొమరవెల్లి మల్లన్న సాగర్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని, భవిష్యత్తులో దాంట్లో భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో హెచ్చరించింది. 50 టీఎంసీలు భారీ సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాని ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చి చెప్పింది. 6,126 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రత లోతైన అధ్యయనం చేయాల్సిందేనని కాగ్ రిపోర్ట్ చెప్పిందట. ఇక మల్లన్న సాగర్కి సంబంధించి అలా భూకంపం వచ్చే పరిస్థితి ఉన్నదట, ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పారు. అంతే ఇక ఈయన మోడీ అయితే అసలు డ్రెస్సులు నాకు తెలిసి మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ మోడీ కోసం ఉంటాయి అనిపిస్తాయి నాకు. ఇవాళ వేసిన డ్రెస్సు రేపు కనిపించేది. అప్పుడప్పుడు మా పోరగాళ్ళు గల్లీలో పోరగాళ్ళు అంటుండే ఇక్కడ, సార్ నేను మోడీ అయితే సార్ నేను రోజొక్క బట్టలు వేస్తాను, అంతా డిఫరెంట్ ఆయన వేషధారణ అంతా హంగులో 6 బట్టలు అంటే చిన్నపిల్లలకు కూడా మెదట్లెక్కింది కేసీఆర్. ఎవరు మోడీకి సంబంధించిన బట్టలకు సంబంధించి బట్టల మీద పడ్డది అందరు. ఇక చూడరు రైట్. ఇక ఇది చిన్న దత్తత పత్రిక ఇది తెలుసు కదా, అబద్ధాలకు కేసీఆర్ మీద విషం కక్కే పత్రిక. ఇక కేసీఆర్ అంటేనే మరి వీళ్ళకి ఏం పాపం చేసిండో ఏమో కానీ వీళ్ళకి కేసీఆర్ అంటేనే వాడది. ఇక చూడు ఏం రాస్తారు వీళ్ళు. ఇది ఓకే. ప్రాణహిత పాలమూరుకు ప్రయారిటీ బడ్జెట్కు సంబంధించట. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోం. దావోస్ టూరు. సీనియర్లకు నో రెస్పెక్ట్, కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అయ్యో ఇవన్నీ దొంగ ముచ్చట్లండి. కొడుక ఈడు పొద్దుగాలు ఎత్తే మరి అన్నమే తింటాడో ఇంకేమన్నా తింటాడో కానీ ఎందుకు ఇంత బీఆర్ఎస్ పార్టీ అంటే పగో కోపం అర్థం కాదు. కానీ ఇక చూడుర్రి, సీనియర్లకు నో రెస్పెక్ట్, కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం, అసెంబ్లీ ఫలితాలపై రివ్యూ చెయ్యని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఏంది సెగ్మెంట్ల వారీగా మీటింగులు పెట్టకపోవడానికి తప్పుపడుతున్న నేతలు, కేవలం లోక్సభ సన్నాహక సమావేశాలకే పరిమితం, పిలువందే ఎందుకు వెళ్లాలంటున్న సీనియర్లు, కేసీఆర్కు చెప్పుకునేందుకు ప్రాధాన్యత, తెలంగాణ భవన్కే కేటీఆర్ పరిమితం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. లోక్సభలో సపోర్ట్ ఉంటుందా? ఇవన్నీ దొంగముచ్చట్లు, ఇదంతా ఫేక్ వార్త. రమ్మను నాతో నీ వార్త రాసిన ఆయనను నేను తీసుకొని అదేంది తెలంగాణ భవన్కు పోతా. మరి పార్లమెంట్ ఎన్నికలలో జరిగిన దాంట్లో మరి పార్లమెంటుకు సంబంధించి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆ లోక్సభ పరిధిలో ఆడ ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్సీ ఉంటాడు, అక్కడ సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ మీటింగ్ ఉంటారు. సన్నాసి తెలియకపోతే తెలుసుకో. అన్ని అబద్ధపు మాటలు ఫేక్ వార్తలు సృష్టించి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం అయితే చేయకు. నేను బరాబరి చెప్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం మీద ఇగో కుట్రలు ఇట్లా ఉంటాయి. ఇక వీళ్ళు రాసిందే మేము నిజం అనుకొని ఏంది అంటే తప్పిలా మేము అనుకొని ఇక మా వాళ్ళందరం చదువుకుంటాం. కానీ ఇవన్నీ ఫేక్ వార్తలని ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదలు పెట్టిన. ఎందుకంటే మనకు కూడా పత్రిక ఉన్నది కాబట్టి, ప్రజా వెలుగు పత్రిక, వీళ్ళు రాసేటి అన్ని ఇవన్నీ దొంగ ముచ్చట్లండి. కేటీఆర్ అనే వ్యక్తి లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంటరీ వారిగా లోక్సభ సన్నాహక సమావేశాలు పరిమితం చేస్తే ఆ లోక్సభకు ఖచ్చితంగా అక్కడ గతంలో పోటీ చేసిన ఎంపీ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ అయినా రావాల్సిందేనా? అక్కడ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యే రావాల్సిందేనా? ఆ లోక్సభ పరిధిలో ఎమ్మెల్సీ ఉంటే ఆయన రావాల్సిందేనా? చిన్న చిన్న కార్యకర్తలు కూడా వచ్చిల్లరా సన్నాసి. నువ్వు ఎందుకు రాస్తావు ఇట్లా? కేసీఆర్ అంటే నీకేమైనా పగున్నదా? కేసీఆర్ అంటే ఏందో చెప్పు. ఒకసారి ఆలోచించారు తెలంగాణ ప్రజలరా, ఇదంతా బూటకం. ఇగో ఈ ఫేక్ వార్తలు నమ్మకూర్రి.
కేటీఆర్ అనే వ్యక్తి అందరినీ పట్టించుకుంటున్నాడు. ఒక సామాన్య కార్యకర్తకైతే సైనికుడి ఇంటికెళ్ళి మరీ ధైర్యం చెప్పొచ్చిండు. పండుగ పూట పోయొచ్చిండు, ఆ ఇంటికి భరోసా ఇచ్చొచ్చిండు. అది కేటీఆర్ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత, అందరి పట్ల ఉన్న రెస్పెక్ట్. ఇగో ఇట్లా కేటీఆర్ మీద పుండకూర ముచ్చట్లు, ఈ కేటీఆర్ని ఏంది అంటే నెక్స్ట్ ఎదుగుతున్నాడనే ఆలోచన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే ఎందుకంటే యూత్కు ఎక్కువ యూత్ చాలామంది కూడా కేటీఆర్కు ఒక ఏంది అంటే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఒక పూర్తిగా కూడా తప్పుదో పట్టించే అంశాలు ఇవన్నీ. నేను మళ్ళా చెప్తున్నా కదా, ఈ దొంగ వార్తలు, ఈ లంగ వార్తలు, ఈ బట్టబాజు వార్తలు నమ్మకూరి. తెలంగాణ భాష, తెలంగాణ మండలం, తెలంగాణ యాసే మాట్లాడతా నేను కూడా. మరి మీకు బూతులు అనిపిస్తే నాకు సంబంధం లేదు. నేను పెరిగిన వాతావరణంలో నేను గవ్వే నేర్చుకున్నా. ఎందుకంటే తెలంగాణలో గివ్వే మాట్లాడతారు. మరి ఇక్కడ ఏంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హైదరాబాద్లో ఉన్న కల్చర్ నాకు సంబంధం లేదు. నా తెలంగాణ భాష నేను స్టార్ట్ చేసిన. నేను చెప్తున్నా, ఈ బట్టబాజ ముచ్చట్లని నమ్మకూర్రి. కేటీఆర్ మీద మళ్ళొక్కసారి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా అసలు కేటీఆర్ అనే వ్యక్తి అందరినీ అన్న బాగున్నావా, అక్క బాగున్నావా అని ఎంత మర్యాదగా మాట్లాడిండో. లేకపోతే అదే ప్రగతి తెలంగాణ భవన్ ఉందో, తెలంగాణ భవన్లో సీసీ కెమెరాలు ఉంటే అవి తీసుకొచ్చుకో. ఇంత కావాలంటే నీకు అక్కడనే చూపెట్టన్నా చూపెడతా, లేకపోతే నువ్వు నాకన్నా వాట్సాప్ చేయండి. తెలంగాణ ప్రజలారా, ఇగో ఈ దొంగ ముచ్చట్లు ఇవన్నీ నమ్మకూరు. ఇవన్నీ లంగ ముచ్చట్లు, బట్టే బాజు ముచ్చట్లు. తెలంగాణలో జరుగుతున్న ఒక కుట్ర. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ మీద ఒక కుతంత్రాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఎట్లనైనా కేటీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏం లేదు ఇక్కడ. ఆల్రెడీ ఊకే ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక